సో మన నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ వచ్చేసరికి అకౌంటింగ్ స్టాండర్డ్ 26. ఇంటాంజిబుల్ అసెట్స్ అమ్మా. నార్మల్ గా టాంజిబుల్ అసెట్స్ కి అకౌంటింగ్ స్టాండర్డ్ 10 డేస్ మనకి చెప్తే అకౌంటింగ్ స్టాండర్డ్ 26 ఏమో ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి మాట్లాడుతుంది. సార్ అకౌంటింగ్ స్టాండర్డ్ 10 లో మనం ఏమేమి నేర్చుకుంటాము అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 10 లో ఏమున్నాయమ్మా? ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. సో అంటే ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి, ఎంతగా మెజర్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అండ్ ఎలా డిస్క్లోజ్ చేయాలి అని చెప్పేసి మనం నేర్చుకుంటాం. దాంతో పాటుగా ఇంకొకటి ఏంటి నేర్చుకుంటామమ్మా? డిప్రిసియేషన్. ఏం నేర్చుకుంటాం? డిప్రిసియేషన్ గురించి మాట్లాడుకుంటాం అంట. ఓకే, సో ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్స్ లో కూడా మనం ఏం చేస్తా ఉంటామా? ఇక్కడ కూడా మనం రికగ్నిషన్ అంటే ఇంటాంజిబుల్ అసెట్స్ ని ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి, తర్వాత ఎలా మెజర్ చేయాలి, తర్వాత ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ గురించి మనం మాట్లాడుకుంటా ఉంటాం. అలాగే ఇక్కడ ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటాం ఏంటంటే అమోర్టైజేషన్. ఏంటమ్మా? అమోర్టైజేషన్. ఇంటాంజిబుల్ అసెట్స్ లో మనకి అమోర్టైజేషన్ ఉంటుంది, టాంజిబుల్ అసెట్స్ లో మనకి డిప్రిసియేషన్ అనేది ఉంటుంది. ఓకే రైట్. సో ఇక్కడ రికగ్నిషన్, మెజర్మెంట్, ప్రెజెంటేషన్, డిస్క్లోజర్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇంటాంజిబుల్ అసెట్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్? మా కంటికి కనబడనివి అని చెప్పేసి సో ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనకు గుర్తొచ్చేది చెప్పండి. గుడ్ విల్, పేటెంట్, కాపీరైట్, ట్రేడ్ మార్క్ ఎక్సెట్రా. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలిసిన గుడ్ విల్ గురించి ఫస్ట్ మనం జస్ట్ ఇంట్రొడక్షన్ జస్ట్ మాట్లాడుకుందాం. అంటే గుడ్ విల్ త్రూ ద్వారా మనం ఏం నేర్చుకుందామా? ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఏంటో తెలుసుకోవడానే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, గుడ్ విల్ అంటే ఏంటి అంటే ఎక్కడెక్కడ చూసాం ఇప్పటి వరకు సోఫార్? గుడ్ విల్ ఎక్కడ చూసారమ్మా మీరు? పార్ట్నర్షిప్స్ లో పర్చేజ్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటే పార్ట్నర్షిప్ ని టోటల్ గా సేల్ చేసేస్తున్నప్పుడు, లేదా పార్ట్నర్ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు, లేదా పార్ట్నర్ రిటైర్ అవుతున్నప్పుడు, లేదా పార్ట్నర్ చనిపోయినప్పుడు, ఇలా వేరియస్ కేసెస్ లో మనం ఏం మాట్లాడుకుంటామమ్మా? గుడ్ విల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అలా కాకుండా ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఒక సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ చేస్తున్నాడు అంటమ్మా. సో పోనీ మన గురించే మాట్లాడుకుందాం. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటమ్మా. ఓకే, సో మీరు కొత్తగా పాస్ అయ్యారు, చార్టర్డ్ అకౌంటెంట్సీ పాస్ అయిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మీరు స్టార్టింగ్ ప్రాక్టీస్ పెట్టుకుని మళ్ళీ టేబుల్ వేసుకుని ఇలా ఈగలు తోలుకుంటూ కాకుండా డైరెక్ట్ గా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే యూ వాంట్ టు కిక్ స్టార్ట్ యువర్ ప్రొఫెషన్ విత్ వెరీ వెల్ ఇన్కమ్. మంచి ఇన్కమ్ తో మీరు స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారన్నమాట. అంటే వెల్ క్లయింట్ బేస్ తో మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారంటమ్మా. ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే ఎగ్జిస్టింగ్ ఎవరైనా సరే ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోమ్మా, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం చేసుకోవచ్చు? పర్చేజ్ చేసేయచ్చమ్మా. రైట్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాక్టీస్ మీరు కొనేసుకోవచ్చమ్మా. అవునా కదా? రైట్. సో ప్రాక్టీస్ అనేది కొనుక్కోవాలనుకుంటే మీరు వచ్చి సపోజ్ నేను ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్, మీరు నా దగ్గరకు వచ్చి మీరు నన్ను అడిగారంట ఏమని? సార్ మీ ప్రాక్టీస్ నాకు ఇచ్చేసేయండి, మీరు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసాను. ఓకే, సో దానికి నేను ఏమడిగానంట? ఒక ఫ్యాన్సీ అమౌంట్ అడిగానంట. ఓకే రైట్. ఆ ఫ్యాన్సీ అమౌంట్ సపోజ్ ఎగ్జాంపుల్ కి ఒక 2 crores ఇమ్మన్నానంట. మీరు 2 crores ఇవ్వండి, నేను ప్రాక్టీస్ వదిలేసి వెళ్ళిపోతాను, మీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పానండి. ఓకే సార్, ఇక్కడ 2 crores వాల్యూ దేనికి ఇస్తున్నారు? 2 crores వాల్యూ దేనికి ఇస్తున్నారు అంటే నేను వాడేసిన సిస్టమ్స్ ను వాడేసిన ఫర్నిచర్ కినా? అవి మహా అయితే నేను కొన్నప్పుడు ఒక 5 లక్షలు అయి ఉంటాయి.
ఓకే, అది ఇప్పుడు డిప్రిసియేషన్ చేసి 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 చేసిగా ఎంత అవుతాయి, రైట్. సో ఎంతకు వస్తాయమ్మా, 3 lakhs 2 lakhs వచ్చేసి ఉంటాయి డిప్రిసియేషన్. ఇప్పుడు ఆ అసెట్ ని మీరు ఎంత కొనుక్కుంటున్నారంట, 2 crores. అంటే అసెట్స్ కొనుక్కుంటున్నారా మీరు? అసెట్స్ కొనుక్కుంటున్నారా, మరేం కొనుక్కుంటున్నారు? అంటే ఇక్కడ నా గుడ్ విల్ ని మీరు పర్చేజ్ చేస్తున్నారు. ఓకే, అక్కడ సార్ మీ గుడ్ విల్ మీ బ్యాలెన్స్ షీట్ లో ఎక్కడ అసెట్ కింద కనిపించట్లేదు కదా, మాకు అనిపిస్తుందా? నా గుడ్ విల్ ని నేను బ్యాలెన్స్ షీట్ లో ఫర్నిచర్ ఉందమ్మా, ఫర్నిచర్ కనిపిస్తుంది, కంప్యూటర్స్ అంటే కంప్యూటర్స్ కనిపిస్తున్నాయి, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కనిపిస్తుంది. ఓకే, కానీ ఏం కనిపించట్లేదమ్మా, గుడ్ విల్ అనేది కనిపించట్లేదంట. కనిపించిన గుడ్ విల్ కి మీరు ఎంత పే చేసుకుంటున్నారంట, 2 crores. ఓకే, సో పోనీ మీరు అసెట్స్ కి 2 లక్షలు తీసేసిన మిగతా 1.98 crores కి మీరు ఏం చేస్తున్నారంటమ్మా, గుడ్ విల్ కి పర్చేజ్ చేస్తున్నారంట. అంటే కనిపించట్లేదు కదా సార్ బ్యాలెన్స్ షీట్ లోని. కనిపించిన అసెట్స్ ని ఏమంటాం, ఇంటాంజిబుల్ అసెట్స్. అర్థమైందా సార్? ఎందుకు సార్ మన బుక్స్ లో రికగ్నైజ్ చేసుకోలేదు? మీ నా బుక్స్ లో నేను గుడ్ విల్ ఎందుకు రికగ్నైజ్ చేసుకోలేదు అని చెప్పేసానంటే, ఇక్కడ రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసానంటే దట్ షుడ్ సాటిస్ఫై ద క్రైటీరియా మెన్షన్డ్ ఇన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 26. అర్థమవుతుందా? రికగ్నిషన్ క్రైటీరియా సాటిస్ఫై చేయలేదు కాబట్టి గుడ్ విల్ ని నా బుక్స్ లో నేను ఏం చేయలేదంటమ్మా, రికగ్నైజ్ చేయలేదు. అర్థమైందా? సో అకౌంటింగ్ స్టాండర్డ్ 26 లో ఏం చెప్పారంట, ఏమనంటే కనుక సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ఏదైనా ఉంటే కనుక దట్ షుడ్ నాట్ బి రికగ్నైజ్డ్ అని చెప్పేసి చెప్పారంట. సార్ గుడ్ విల్ లో సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ఇంకేముంటాయి సార్? సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్. ఓకే, నెక్స్ట్ ఏంటి, పర్చేజ్డ్ గుడ్ విల్. నా దగ్గర నుంచి మీరు గుడ్ విల్ పర్చేజ్ చేశారు కదా, పర్చేజ్ చేసిన గుడ్ విల్ ని మీ బుక్స్ లో రాసుకుంటారా? మీ బుక్స్ లో అసెట్ కింద రాసుకుంటారా, రాసుకోరా? ఎస్, పర్చేజ్డ్ గుడ్ విల్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. మీరు ఒక 5 years 10 years ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు నాకంటే బాగా డెవలప్ చేసి ప్రాక్టీస్ ని మీరేం చేశారంట, మీ తర్వాత జనరేషన్ ఎవడో మీ దగ్గరకు వచ్చాడంట, సార్ నేను ఐ వాంట్ టు పర్చేజ్ యువర్ ప్రాక్టీస్ అని అన్నాడంట. ఓకే తీసుకో అని చెప్పేసి మీరు అడిగి ఒక 5 కోట్లకు అమ్మేస్తున్నారంట. అర్థమైందా? సో మీ బుక్స్ లో ఎంత కనిపిస్తుంది అమ్మా గుడ్ విల్, 2 crores కనిపిస్తుంది. దాన్ని ఎంత అమ్ముతున్నారు మీరు, 5 crores. ఓకే సార్, మరి మీరు కూడా ఇంప్రూవ్ చేశారు కదా, మీరు ఇంప్రూవ్ చేసిన గుడ్ విల్ ఎక్కడ కనిపించట్లేదేంటి? పర్చేజ్ చేసిన తర్వాత దాని మీద ఇంప్రూవ్మెంట్ అనేది చేశారా లేదా? ఆబ్వియస్ గా చేసుంటారు. మరి ఆ ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కడ కనిపించట్లేదండి, మీ బుక్స్ లో కనిపించదా? అంటే పర్చేజ్డ్ గుడ్ విల్ మాత్రమే ఉంటుంది కానీ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ని రికగ్నైజ్ చేయకూడదు. అంటే మీరు మళ్ళీ పర్చేజ్ చేసిన తర్వాత పర్చేజ్ వాల్యూ చూపించుకోవాలి కానీ మళ్ళీ ఏముంటుందమ్మా, సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ కి, మీరు సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ కి దాని మీద ఏమి ఇంపాక్ట్ అనేది ఉండదంట. అర్థమైందా? రైట్. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ మీ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకున్నవాడు ఎంత చూపించుకుంటాడు అసెట్ కింద, 5 crores కి చూపించుకుంటాడంట. వై బికాస్ ఇట్ ఈస్ అంటే సెల్ఫ్ జనరేటెడ్ ని రికగ్నైజ్ చేయొద్దని ఎవరు చెప్తున్నారమ్మా, అకౌంటింగ్ స్టాండర్డ్ 26. అదే పర్చేజ్డ్ గుడ్ విల్ ని రికగ్నైజ్ చేయమని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, అకౌంటింగ్ స్టాండర్డ్ 26. అంటే ఇక్కడ సపరేట్ రికగ్నిషన్ క్రైటీరియా అనేది మనకు ఉంది. అర్థమైందా? గుడ్ విల్ లో సెల్ఫ్ జనరేటెడ్ అండ్ ఇంప్రూవ్మెంట్ రెండు కూడా రికగ్నైజ్ చేయొద్దు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, అకౌంటింగ్ స్టాండర్డ్ 26 చెప్తుందంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. నెక్స్ట్ గుడ్ విల్ అంటే మీకు తెలిసింది కాబట్టి విల్ మూవ్ ఫార్వర్డ్ టు పేటెంట్ ఆర్ ట్రేడ్ మార్క్. ఓకే సార్, ఒక పేటెంట్ ఎలా వస్తుంది? పేటెంట్ అంటే ఏంటి? పేటెంట్ అనేది బాగా ఎవరికి తెలుస్తుంది అంటే మన ఫార్మసీ కంపెనీ వాళ్ళకి బాగా ఇది వస్తుందమ్మా. ఓకే, ఇప్పుడు కోవిడ్ డ్రగ్ ఉంది, కోవిడ్ కి మెడిసిన్ కనుక్కున్నాను, కనుక్కున్న తర్వాత నేను ఏదైనా ఒక మెడిసిన్ అనేది నేను డెవలప్ చేశాను అని చెప్పేసానంటే కనుక అందులో ఏముంటుందమ్మా, పేటెంట్ తీసుకుంటాను. నేను ఏం తీసుకుంటాను, పేటెంట్. ఎవరైనా సరే నా డ్రగ్ ని యూజ్ చేయాలంటే అంటే మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కనుక పార్ట్నర్ కాంబినేషన్ మిక్స్ చేసి ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయాలి అని చెప్పేసానంటే మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరి పర్మిషన్ ఉండాలి, నా పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే నేను పేటెంట్ తీసుకున్నాను కాబట్టి. అర్థమైందా? ఓకే, ఆ పేటెంట్ ని యూజ్ చేసుకుని నేను పేటెంట్ ని మీకు ఏం చేస్తాను, మీకు అమ్మేయచ్చు. నేను డెవలప్ చేసుకున్న పేటెంట్ ని మీకు అమ్మేయచ్చు, లేదా మీకు రిలీజ్ ఇవ్వచ్చు,
దాని మీద రాయల్టీ అనేది నేను చార్జ్ చేయొచ్చు, అవునా కదమ్మా? సో బై వాట్ ఎవర్ ద మీన్స్ ఐ కెన్ డూ ఇట్. అర్థమైందా? కానీ పేటెంట్ ని మీ బుక్స్ లో అసెట్ కింద ఎంతకి రికగ్నైజ్ చేస్తారు, ఎలా రికగ్నైజ్ చేస్తారు, ఎంతకి రికగ్నైజ్ చేస్తారు, ఎలా రికగ్నైజ్ చేస్తారు అని చెప్పేసి చూసాం అనుకోమ్మా. నార్మల్ గా ఒక పేటెంట్ డెవలప్ అవ్వాలంటే మనకి ఏమేమి ఆస్పెక్ట్స్ కావాలమ్మా, అంటే ఏమేమి జరుగుతాయి అంటే, సార్ ఒక పేటెంట్ ద్వారా ఒక ప్రొడక్ట్ తయారు చేయాలంటే ఫస్ట్ ఆ పేటెంట్ తెచ్చుకోవాలంటే ముందు నేను ఏం చేయాలమ్మా, రీసెర్చ్ ఫేజ్ మీద నేను ఖర్చు పెట్టాలి. వాట్ ఐ నీడ్ టు స్పెండ్? రీసెర్చ్ ఫేజ్. రీసెర్చ్ ఫేజ్ లో మనం ఏంటమ్మా, ఒక ఫార్ములాకి వస్తాం, ఓకే, ఒక కంక్లూజన్ కి వస్తాం. రీసెర్చ్ ఫేజ్ లో మనం అమౌంట్ స్పెండ్ చేయకుండా అవుతుందమ్మా. సైంటిస్టులకు శాలరీస్ పే చేయాలి, వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి, సో వాళ్ళకి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయాలి. అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తేనే అక్కడ మనకి ఏమొస్తుంది, రీసెర్చ్ ఫేజ్ కంప్లీట్ అవుతుందమ్మా. అర్థమైందా? రీసెర్చ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఒక మార్కెటబుల్ ప్రొడక్ట్ లాగా డెవలప్ చేయాలంటే కనుక నెక్స్ట్ ఫేజ్ ఏంటమ్మా, డెవలప్మెంట్ ఫేజ్. జస్ట్ ఇక్కడ రీసెర్చ్ ఫేజ్ లో ఏం చేస్తారు, కంక్లూజన్స్ కి వస్తారమ్మా. కానీ దాన్ని ఒక మార్కెటబుల్ ప్రొడక్ట్ లోకి మనం తీసుకురావాలి అని చెప్పేసి అంటే కనుక దాన్ని ఏమంటారమ్మా, డెవలప్మెంట్ ఫేజ్ అంటారు. అంటే వాట్ వీ నీడ్ టు స్పెండ్ ఈస్, అంటే ఎక్కడెక్కడ మనం స్పెండ్ చేయాలంటే, ఒక పేటెంట్ డెవలప్ అవ్వాలంటే రీసెర్చ్ ఫేజ్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేయాలంట, డెవలప్మెంట్ ఫేజ్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేయాలంట. ఓకే, ఒక ఫార్ములా కంక్లూజన్ వచ్చింది. ఆ ఫార్ములా అంటే ఏవేమి కెమికల్స్ మిక్స్ చేద్దాం అని చెప్పేసి ఐడియాతో ఒక ఫార్ములా వచ్చిందమ్మా. ఆ ఫార్ములాని రీసెర్చ్ ఫేజ్ అవుట్కమ్ కింద చూస్తాం. దాన్ని ఒక మార్కెటబుల్ ప్రొడక్ట్ కింద డెవలప్ చేసేదాన్ని మనం ఏమంటామమ్మా, డెవలప్మెంట్ ఫేజ్ అని చెప్పేసి అంటాం. ఓకే, దాంట్లో రీసెర్చ్ ఫేజ్ లోనే ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తాం, డెవలప్మెంట్ ఫేజ్ లోని ఎక్స్పెండిచర్ అనేది స్పెండ్ చేస్తాం, అవునా కదా? సో ఇప్పుడు రీసెర్చ్ ఫేజ్ లో ఎక్స్పెండిచర్ ని మనం ఎలా రికగ్నైజ్ చేయాలి, డెవలప్మెంట్ ఫేజ్ లో ఉన్న ఎక్స్పెండిచర్ ని మనం ఎలా రికగ్నైజ్ చేయాలి, ఈ రెండిట్లో ఏది మనకి ఇంటాంజిబుల్ అసెట్ అవుతుంది, ఈ రెండిట్లో మనకి ఏది ఇంటాంజిబుల్ అసెట్ అవుతుంది అని చూడాలంటే ఏం చూడాలంటమ్మా, అకౌంటింగ్ స్టాండర్డ్ 26 చూడాలి. అర్థమైందా? సో ఇక్కడ మనకి గుడ్ విల్ కానీ, ఈ పేటెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఒక అసెట్ రూపంలో తయారవ్వాలి అని చెప్పేసి అంటే దట్ షుడ్ కంప్లై విత్ ద ఏమిటంట, ద రికగ్నిషన్ నార్మ్స్ మెన్షన్డ్ అండర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 26. ఓకే రైట్. ఆ తర్వాత వీటిని ఏం చేయాలమ్మా, మనం అమోర్టైజ్ చేయాలి. అమోర్టైజ్ చేయడం అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై అమోర్టైజేషన్? అమోర్టైజేషన్ మీన్స్ నథింగ్ బట్ డిప్రిషియేట్ చేయడం. ఏం చేయడం? డిప్రిషియేట్ చేయడం. బట్ ఇంటాంజిబుల్ అసెట్స్ కి సెపరేట్ నేమ్ ఉంటుంది, దాన్ని ఏమంటాం? అమోర్టైజ్. అంటే సింపుల్ గా ఓవర్ ద పీరియడ్ దాన్ని రైట్ ఆఫ్ చేస్తాం. అర్థమైందా? మరి డిప్రిషియేషన్ అంటే సార్ టాంజిబుల్ అసెట్స్ లో డిప్రిషియేషన్ కి యూస్ఫుల్ లైఫ్ ఉంటది. ఏమంటదమ్మా? యూస్ఫుల్ లైఫ్ ఉంటది, అవునా? మరి ఇక్కడ అమోర్టైజేషన్ కి లైఫ్ ఎలా తీసుకోవాలి? ఓకే, అమోర్టైజేషన్ మెథడాలజీ ఏంటి అర్థమవుతుందా? సపోజ్ ఇక్కడ ఏమన్నా స్ట్రైట్ అవే ఇయర్స్ అంటే ఇన్ని ఇయర్స్ కి మాత్రమే మనం ఇంటాంజిబుల్ అసెట్ ని రికగ్నైజ్ చేయాలి, అంతకు మించి మనం రికగ్నైజ్ చేయకూడదు, అలాంటి ఏమన్నా ఉంటాయా? అలాంటివి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? అంటే పీరియడ్ ఆర్ యూస్ఫుల్ లైఫ్ ఎలా తీసుకోవాలి అనేది చూడాలంటే మనం ఏం చూడాలంటమ్మా, AS 26. ఎన్ని ఇయర్స్ మనం అమోర్టైజ్ చేయాలి అని చెప్పేసి చూడాలంటే AS 26 అనేది చూడాలంట. తర్వాత ఇంకేమనుకున్నాం, హౌ డు వి ప్రెజెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఇంటాంజిబుల్స్ ని మనం ఏ వాల్యూ చూపించాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి అంటే సెపరేట్ గా చూపించాలా, లేకపోతే టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పేసి కలిపేసి చూపించచ్చా? దీని మీద అమోర్టైజేషన్స్ ని సెపరేట్ గా P&L లో చార్జ్ చేయాలా, లేకపోతే డైరెక్ట్ గా మొత్తం డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్స్ అని చెప్పేసి చూపించేయచ్చా? ఓకే, అండ్ వాట్ ఆర్ ద డిస్క్లోజర్స్ రిక్వైర్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది చూడాలంటే కనుక మనం ఏం చేయాలంట, సెపరేట్ గా మనం అకౌంటింగ్ స్టాండర్డ్ 26 ని చూడాలంట. అర్థమైందా? సో టోటల్ గా మనం ఏం నేర్చుకున్నాం అంటే కనుక మనకి నార్మల్ గా గుడ్ విల్ అనుకుంటే కనుక గుడ్ విల్ ఇంటాంజిబుల్ అసెట్, పేటెంట్, ట్రేడ్ మార్క్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయమ్మా, ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ ని మన బుక్స్ లో రికగ్నైజ్ చేయాలంటే
ఫస్ట్ we need to satisfy the recognition criteria mentioned under ఏంటి అకౌంటింగ్ స్టాండర్డ్ 26. అన్లెస్ అదర్వైజ్ మనం ఏం చేయకూడదంట, we should not recognize in your books of accounts unless it is satisfied with the accounting standard 26 recognition. ఓకే రికగ్నిషన్ అయిన తర్వాత ఏ వాల్యూ చూపించాలి, మనం స్పెండ్ చేసిన ఏ వాల్యూ అనేది మనకి అక్కడ ఇంటాజిబుల్ అసెట్ అని చెప్పేసి వాల్యూ ఎంత వేయాలి అంటే అసెట్ మెజర్మెంట్ మనం ఎంతకు చూపించాలి అనేది నెక్స్ట్ మనం చూడాల్సిన ఫేజ్ అంట. ఓకే, సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ విల్ లెట్ us start with accounting standard 26. The objective of accounting standard 26. The objective of accounting standard 26 is to prescribe the accounting treatment for the intangible assets that are not dealt with specifically in any other accounting standard. मैं ఎక్కడైనా వేరే స్టాండర్డ్ లో మాట్లాడితే ఇక్కడ మాట్లాడం, స్పెసిఫిక్ గా మాట్లాడితే ఇక్కడ మాట్లాడం, ఎక్కడైనా మాట్లాడకపోతేనే ఇక్కడ చెప్తాం. Accounting standard 26 requires an enterprise to recognize an intangible asset if and only if certain criteria are met. అమ్మా ఆ క్రైటీరియా మీట్ అయితేనే మాత్రమే మనం రికగ్నైజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఏ క్రైటీరియా అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 26 లో క్రైటీరియా చెప్తారంటే ఆ క్రైటీరియా మీట్ అయితేనే మనం రికగ్నైజ్ చేయాలని చెప్పేసి ఇంట్రొడక్షన్ లో చెప్తున్నాడు. Accounting standard 26 also specifies how to measure the carrying amount of intangible asset and requires certain disclosures about the intangible assets. అంటే ఎలా మెజర్ చేయాలి, what are the disclosures required అనేది అకౌంటింగ్ స్టాండర్డ్ 26 చెప్తుందంట. AS 26 should apply by all enterprises in accounting for intangible assets except ఎవరెవరికి అప్లికబుల్ కాదు, intangible assets that are covered by another accounting standard అంటే వేరే అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో కవర్ అయితే ఇక్కడ కవర్ అవుతుంది అనుకున్నాం కదమ్మా. ఏంటంటే చూద్దాం. ఇంటాంజిబుల్ అసెట్స్ హెల్డ్ బై an enterprise for sale in an ordinary course of business. అమ్మ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో మనం తయారు చేసే ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని AS2 AS7 అంటున్నాడమ్మా. అంటే యాజ్ అన్ ఇన్వెంటరీ కింద తయారు చేస్తుంటే కనుక అక్కడ ఏం అప్లికబుల్ కాదంటమ్మా, మనకి AS 26 అనేది అప్లికబుల్ కాదంట. ఓకే రైట్. నెక్స్ట్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. మా డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ AS 22. సార్ ఇక్కడ ఇది AS డిఫర్డ్ ట్యాక్స్ ఇంటాంజిబుల్ అసెట్ ఎలా అయింది సార్ అంటే ఇంటాంజిబుల్ అసెట్ అని ఎలా చెప్తున్నారు సార్, మాది ఫిక్స్డ్ అసెట్స్ లోకి రాదు. ఓకే, కొన్ని డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అనేది కనిపిస్తుందా, ఇస్ ఇట్ టాంజిబుల్ అసెట్? మనం క్లియర్ గా డిస్క్లోజర్స్ లో కూడా మనం AS 22 మాట్లాడుకున్నప్పుడు చెప్పాం, ఇట్ షుడ్ బి డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ ది కరెంట్ అసెట్స్ అని చెప్పేసారు. చెప్పుకున్నావా? కరెంట్ అసెట్స్ లో కలిపేసేసేమన్నావా? కరెంట్ అసెట్స్ లో కలిపేసేయకూడదు, కానీ సపరేట్ గా చూపించాలి. ఇస్ ఇట్ అన్ అసెట్, ఇస్ ఇట్ అన్ ఫిక్స్డ్ అసెట్, ఇస్ ఇట్ ఏ టాంజిబుల్ అసెట్? నో అనుకుంటే ఇంక దాన్ని ఏమంటాం, బట్ ఇంటాంజిబుల్ అసెటే కానీ ఇంటాంజిబుల్ అసెట్ AS 26 లోకి వస్తుందా? రాదు. అర్థమైందా? ఇట్ ఈస్ నెయిదర్ కరెంట్ అసెట్ నార్ ఫిక్స్డ్ అసెట్. అర్థమవుతుందా? అందుకోసం చెప్పేసి దీన్ని ఇంటాంజిబుల్ అసెట్ కింద క్లాసిఫై చేస్తున్నాడు. అర్థమవుతుందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ లీజెస్ దట్ ఫాల్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ 19 అని చెప్పేసి అని అంటున్నాడు. మా లీజ్ అసెట్స్ కూడా మనకి అది ఫైనాన్స్ లీజ్ అనుకుంటే కనుక దట్ విల్ నాట్ కమ్ అండర్ ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్. ఓకే రైట్ అమ్మా. ఇక్కడ సపోజ్ మీరు నాకు డబ్బులు ఇస్తున్నారంట, దేనికోసం? ఒక ఫార్ములా డెవలప్ చేయమని చెప్పేసాను. నేను డెవలప్ చేసే ఫార్ములా నాకేమవుతుంది చెప్పండి? నేను డెవలప్ చేసే ఫార్ములా నాకేమవుతుందమ్మా? స్టాకే కదా, అవునా? నేను డెవలప్ చేసే ఫార్ములా ఇప్పుడు నేను డెవలప్ చేసుకుని నా సొంతంగా అసెట్ కింద రికగ్నైజ్ చేసుకుంటున్నాను అనుకోమ్మా, అప్పుడు ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ 26 అనొచ్చు. నేను జస్ట్ మీకు అమ్మేయడానికి నేనేం చేస్తున్నాను, మీకు అమ్మేయడానికి ఇప్పుడు మీరు నా దగ్గర నేను జస్ట్ ఏంటంటే నా కంపెనీ ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్యారీ అవుట్ చేసే కంపెనీ అమ్మ. ఓకే, సో నా కంపెనీలో నేను ఎవరైనా వచ్చి ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారం నేను ఫార్ములాస్ డెవలప్ చేస్తాను. ఐ హ్యావ్ ఎ సైంటిస్ట్, ఐ హ్యావ్ ఎ ఎక్విప్మెంట్, ఐ హ్యావ్ ఎ టోటల్ ప్రొడక్ట్ కాంబినేషన్స్ అండ్ నాలెడ్జ్ అంతా కూడా నా దగ్గర ఉంది. ఓకే, సో అలాంటప్పుడు మీరు వచ్చి నాకు పర్టికులర్ గా ఈ ప్రోడక్ట్ కోసం నాకు ఇలా రీసెర్చ్ చేసి నాకు టోటల్ గా ఇంటాంజిబుల్ అసెట్ ఇచ్చే అంటే ఆ ఫార్ములాని ఇచ్చే నాకు అని చెప్పేసి అన్నాను. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానమ్మా, ఫార్ములాని నేను
డెవలప్ చేస్తున్నాను, ఫార్ములాని నేను అమ్ముకుంటున్నాను. ఫార్ములా ఏమవుతుంది నాకు? అది స్టాకే కదా, స్టాకా కదా, అవునా కదా? సో అలాంటప్పుడు ఇది అకౌంటింగ్ స్టాండర్డ్ 26 అప్లికబుల్ అవుతుందా? ఇంటాంజిబుల్ అసెట్ కింద రికగ్నైజ్ చేయాలి, అసెట్ కింద రికగ్నైజ్ చేయాలంటేనే 26, లేకపోతే AS2. అర్థమవుతుందా? నెక్స్ట్, గుడ్ విల్ arising on the amalgamation, accounting standard 14, and goodwill arising on the consolidation, accounting standard 21. Accounting standard 14 లో in case of అంటే amalgamation in case of purchase, మర్జర్ లో amalgamation in the case of merger అని, amalgamation in the case of purchase అని రెండు ఉంటాయమ్మా. అందులో amalgamation in the case of merger లో మన goodwill అనేది arise అవ్వదు. amalgamation నేచర్ ఆఫ్ పర్చేజ్ లో మనకి ఏం అరేంజ్ అవుతుందంట? గుడ్ విల్ గానీ క్యాపిటల్ రిజర్వ్ గానీ వస్తుందంటమ్మా. ఓకే, అంటే ఆ గుడ్ విల్ కి సంబంధించింది ఇక్కడ ఏమైనా చెప్తారా సార్? ఇక్కడ మాట్లాడరంట. ఎందుకంటే స్పెసిఫికల్లీ డీల్ విత్ ఆ గుడ్ విల్ గురించి స్పెసిఫిక్ గా ఎవరు మాట్లాడతారంటమ్మా? అకౌంటింగ్ స్టాండర్డ్ 14 మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ వేరే స్టాండర్డ్ చెప్తుంటే కనుక ఈ స్టాండర్డ్ మాట్లాడదాం అని చెప్పేసరి. అంటే జనరల్ ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం అంట. అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ లో అరైజ్ అయ్యే గుడ్ విల్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోము. అర్థమైందా? అలాగే అకౌంటింగ్ స్టాండర్డ్ 21 అంటే కన్సాలిడేషన్ అన్నమాట. ఏమంటారు? కన్సాలిడేషన్ లో కనుక ఏదైనా గుడ్ విల్ కనుక చూపించాల్సి వస్తే అది అక్కడ ఎలా చూపిస్తారంటే అమ్మా అకౌంటింగ్ స్టాండర్డ్ 21 ప్రకారం చూస్తాం, కానీ ఇక్కడ మనం మాట్లాడుకోము. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, ఫైనాన్షియల్ అసెట్స్ కి అప్లికబుల్ కాదు. మా ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి ఇంకా మీకు అప్లికబిలిటీలోకి పూర్తిగా రాలేదు. అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 30, 31, 32 డీల్స్ విత్ ఫైనాన్షియల్ అసెట్స్, బట్ విచ్ ఇస్ ఇంకా యట్ టు రికగ్నైజ్. అందుకనే స్టాండర్డ్ నెంబర్స్ కూడా ఇవ్వలేదు మీకు. ఓకే, తర్వాత మినరల్ రైట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆన్ ది ఎక్స్ప్లోరేషన్ ఫర్ ఆర్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్, ఆయిల్స్, న్యాచురల్ గ్యాసెస్ అండ్ సిమిలర్ నాన్ రీజనరేటివ్ రిసోర్సెస్. మనకు ఒక మైనింగ్ మీద రైట్ ఉందమ్మా. ఒక మైన్ ఉంది, ఆ మైన్ లో నేను ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి నాకు రైట్ ఉంది. ఓకే, ఈ రైట్ ని మనం ఎలా చూపిస్తాం? మీకు అర్థమవుతుందమ్మా? నాకు ఐరన్ ఓర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి నేను కొంత రైట్స్ తీసుకున్నాను, గవర్నమెంట్ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకున్నాను. ఐ హావ్ పేడ్ సర్టెన్ అమౌంట్. ఓకే, లంసమ్ గా ఇంత అమౌంట్ పే చేస్తే నాకు ఆ పర్టికులర్ ప్లేస్ చూపించి ఆ ప్లేస్ లో మనకి ఏం చేస్తారమ్మా? ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్షన్ కి నాకు రైట్స్ ఇస్తారు. నేను కావాలంటే రైట్స్ ని వేరే వాడికి అమ్మేసుకోవచ్చా? ఎస్, ఆబ్వియస్ గా. గవర్నమెంట్ కనుక కండిషన్ ఏమీ పెట్టలేదు అనుకుంటే కనుక ఆ ఐరన్ ఓర్ ని ఎక్స్ట్రాక్షన్ రైట్స్ ని నేను వేరే వాడికి అమ్మేయచ్చండి అమ్మ. అర్థమవుతుందా? క్లియర్? సో అలా అమ్మేస్తున్నాం అంటే కనుక దాన్ని ఎలా రికగ్నైజ్ చేస్తేనే అమ్మగలం? ఒక అసెట్ కింద రికగ్నైజ్ చేయకుండా అమ్మగలమా? ఒక అసెట్ కింద రికగ్నైజ్ చేయకుండా అమ్మగలమా? మరి అసెట్ కింద రికగ్నైజ్ చేయడం అంటే ఇస్ ఇట్ అన్ ఇంటాంజిబుల్ అసెట్ ఆర్ టాంజిబుల్ అసెట్? ఒక సింగిల్ పీస్ ఆఫ్ పేపర్, హ్యావింగ్ ఏ రైట్ ఇన్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ పేపర్ విల్ కాన్స్టిట్యూట్స్ ఏ టాంజిబుల్ అసెట్. టాంజిబుల్ అసెట్ అనొచ్చా దాన్ని? అనొచ్చండి లేదా? ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ టాంజిబుల్ అసెట్. ఓకే సార్, పీస్ ఆఫ్ పేపర్ ఉంది కదా సార్, దాన్ని నేను ముట్టుకోగలుగుతున్నాను కదా, దట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ టాంజిబుల్. అర్థమవుతుంది కదా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇట్ ఈస్ నాట్, ఇట్స్ అన్ ఎక్స్ట్రాక్షన్ రైట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ టాంజిబుల్ అసెట్. సో కాబట్టి ఇది కూడా ఏమవుతుందంట? ఇంటాంజిబుల్ అసెట్. ఆ ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి మనం మాట్లాడతామా? మైనింగ్, ఎక్స్ట్రాక్షన్ రైట్స్, వాటి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇంటాంజిబుల్ అసెట్స్ అరైజింగ్ ఇన్ ఇన్సూరెన్స్ ఎంటర్ప్రైజ్ ఫ్రమ్ ది కాంట్రాక్ట్స్ విత్ పాలసీ హోల్డర్స్. పాలసీ హోల్డర్స్ ఇన్సూరెన్స్ దాంట్లో మనకి ఇన్సూరెన్స్ బిజినెస్ లో మనకి పాలసీ హోల్డర్స్ తో మన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినప్పుడు పాలసీ హోల్డర్స్ నుంచి డబ్బులు రిసీవ్ చేసుకునే రైట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, కొంతమంది పాలసీ హోల్డర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ పాలసీస్ ని అమ్మేస్తాయి వేరే కంపెనీస్ కి. అమ్మేసుకోవచ్చు, అలాగా అమ్ముకోవచ్చు, అమ్ముకోవడం లేదా? అక్కడ రైట్ టు రిసీవ్ ఉంది కాబట్టి వేరే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి కావాలంటే అమ్మేసుకోవచ్చు అమ్మా. మరి అక్కడ క్రియేట్ అయిన అసెట్ ఏంటి? ఇంటాంజిబుల్ అసెట్. But that intangible asset cannot be recognized as per accounting standard 26. Okay na? Right.
Next. However, AS26 applies to other intangible assets used, like such as computer software and any other expenditure such as startup costs in extractive industries or ఇన్సూరెన్స్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటున్నాడు. మిగతా వాటికి అప్లికబుల్ అవుతుంది కానీ కేవలం ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ కి మాత్రమే అక్కడ పాలసీ హోల్డర్స్ ఎంటర్ అయినా ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ కి మాత్రమే ఇది అప్లికబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. రైట్. AS26 also applies to expenditure on advertising, training, startup cost, research and development activities, rights under the license agreements for items such as motion picture films, video recordings, plays, manuscripts. అవును, వీటికి అకౌంటింగ్ స్టాండర్డ్ 26 అప్లికబుల్ అవుతుంది అంటున్నాడు. అసలు మోషన్ పిక్చర్ ఫిల్మ్స్, వీడియో రికార్డింగ్స్, ప్లేస్, మాన్యుస్క్రిప్ట్స్ ఇవి ఇంటాంజిబుల్ అసెట్స్. ఇవి ఇంటాంజిబుల్ అసెట్స్ అమ్మా. ఏంటవి? కాపీరైట్. ఏంటవి? కాపీరైట్. అంటే ఎవరైనా సరే ఇప్పుడు సినిమా ఉందమ్మా, సినిమాని తీస్తారు కదా, తీసిన సినిమాని మన టీవీలో ప్రజెంట్ చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయాలి? రైట్ టు ప్రెజెంట్ అనేది ఏం చేయాలి? ఏదో లీజింగ్ తీసుకోవాలి లేదా కొనుక్కోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనకి మీరు ఎప్పుడైనా చూస్తే కనుక సినిమాకి కలెక్షన్స్ గురించి, సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడతారు. బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు అందులో థియరిటికల్ బిజినెస్ అంటాడు, నాన్ థియరిటికల్ బిజినెస్ అని చెప్పేసి అంటాడు. థియరిటికల్ బిజినెస్ అని చెప్పేసి అంటే ఎగ్జిబిషన్ ఇన్ ద థియేటర్స్ అన్న. ఎగ్జిబిషన్ ఇన్ ద థియేటర్ థియరిటికల్ రైట్స్. అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఇస్ ద హోల్ ఓనర్ అమ్మ. ఈ ఓనర్ అయితే కనుక వీడు ఏం చేస్తాడంట, ఈ డిస్ట్రిబ్యూటర్స్ కి లీజ్ కి ఇస్తాడంట, రైట్స్ ఇస్తాడనమాట. అంటే 4 weeks కో 5 weeks కో వీడికి ఏం చేస్తాడమ్మా, రైట్స్ ఇస్తాడు. దేనికోసం? టు ఎగ్జిబిట్ ఇన్ ద థియేటర్స్. ఓకే, దాన్ని థియరిటికల్ బిజినెస్ అంటారు. నాన్ థియరిటికల్ బిజినెస్ అని చెప్పేసానంటే లైక్ శాటిలైట్ రైట్స్. ఇప్పుడు కొత్తగా డిజిటల్ రైట్స్ వస్తున్నాయి. ఓకే, శాటిలైట్ రైట్స్ అంటే ఇప్పుడు టీవీలో మీరు సినిమా వేస్తారు చూసారమ్మా. సో ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ ప్రీమియర్స్ అంటే టీవీ ప్రీమియర్స్, టీవీ షోస్ అని చెప్పేసి చెప్తాడు. సో అది టీవీలో వేయడానికి దాన్ని శాటిలైట్ రైట్స్ అంటారు. దానికి సపరేట్ గా కాస్ట్ ఉంటుంది. సపరేట్ గా ఇప్పుడు కొత్తగా డిజిటల్ రైట్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్. డిజిటల్ రైట్స్ అంటే ఏంటి? ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో ఓటీటీలో మీ సినిమాను పెట్టడానికి ఆ ప్రొడ్యూసర్ కి మీరు ఇచ్చే అమౌంట్ అమ్మా. అర్థమవుతుందా? సో అల్టిమేట్ కాపీరైట్ ఎవరి దగ్గర ఉంటుందమ్మా? ప్రొడ్యూసర్ దగ్గర ఉంటుంది. ఓకే, తర్వాత దాని నుంచి మనం వీళ్ళు తీసుకుని వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకోవడానికి వీళ్ళకి రైట్స్ అనేవి ఇస్తారు. వీటిని ఏమంటారంటే కాపీరైట్ ఇష్యూస్. ఓకే, ఇది ఎందులోకి వస్తుందమ్మా? ఇది కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ లోకి వస్తుంది. AS26 లో అప్లికబుల్ అవుతుందా AS26 అనేది వీటికి కూడా? ఎస్. నెక్స్ట్, పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్ ఇవన్నీ కూడా మనకి AS26 అనేది అప్లికబుల్ అవుతుందంట. ఓకేనా? ఫస్ట్ ఇంటాంజిబుల్ అసెట్ అంటే అసలు డెఫినేషన్ చూడండి. ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఏమంటాడు? అన్ ఇంటాంజిబుల్ అసెట్ ఈస్ ఐడెంటిఫైబుల్. ఖచ్చితంగా ఎలా ఉండాలి? ఐడెంటిఫైబుల్ గా ఉండాలి. ఐడెంటిఫైబుల్ గా ఉండాలంటున్నాడా, టాంజిబుల్ గా ఉండాలంటాడు? ఐడెంటిఫైబుల్ గా ఉండడం వేరు, టాంజిబుల్ అనేది వేరు. అంటే సపరేట్ గా నువ్వు రికగ్నైజ్ సపరేట్ గా ఐడెంటిఫై చేయగలుగుతున్నావా అని చెప్పేసి అంటే ఎస్. ఓకే, సపోజ్ మీరు బుక్ రాశారమ్మా. ఓకే, బుక్ రాస్తే ఆ బుక్ మీద మీ దగ్గర ఫిజికల్ గా ఉంటది కానీ దాని మీద పేటెంట్, ట్రేడ్ మార్క్, కాపీ రైట్ ఎవరికి ఉంటాయి? మీకే కదా ఉంటాయి. సో బుక్ వేరు, బుక్ ఫిజికల్ అసెట్. దాని మీద ఉండే కాపీ రైట్ అనేది మీకు సపరేట్ గా రికగ్నైజ్ చేయగలుగుతున్నావా లేదా? సపరేట్ గా ఐడెంటిఫై చేయగలుగుతున్నావా లేదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీ బుక్ ని తీసుకుని నేను చదివేసి నేను ఒక సినిమా తీస్తాను అనుకోమ్మా, ఇదేమవుద్ది? కాపీ రైట్ ఇష్యూ వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఖచ్చితంగానే. సో మీరు ఊరుకుంటారా? నా మీద కేసేస్తారా వేరా? ఏమని? అంటే మీ బుక్ లోంచి కాపీ చేసి నేను సినిమా తీసానని చెప్పేసి మీరు నా మీద కేసేస్తారు లేదా? కాపీరైట్ వైలేషన్ అని చెప్పేసి, కాపీరైట్ వైలేషన్, కాపీరైట్ బ్రీచ్ అని చెప్పేసి వేస్తారా వేరమ్మా? సో అంటే ఇక్కడ మీ బుక్ టాంజిబుల్ కానీ దాని మీద ఉన్న రైట్ అనేది ఇంటాంజిబుల్. రెండింటిని సపరేట్ గా నువ్వు డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నావా లేదా? సపరేట్ గా కాపీరైట్ ని ఐడెంటిఫై చేయగలుగుతున్నావా లేదా? ఎస్. ఐడెంటిఫై చేయగలిగితే
అది ఇంటాంజిబుల్ అసెట్. ఫస్ట్ ఇంటాంజిబుల్ అసెట్ అవ్వాలంటే ఏం అవ్వాలంట? ఐడెంటిఫైబుల్ అవ్వాలంట. తర్వాత నాన్ మానిటరీ అసెట్ ఏమై ఉండాలి? నాన్ మానిటరీ. మానిటరీలో ఉండాలా? నాన్ మానిటరీగా ఉండాలంట. వితౌట్ ఫిజికల్ సబ్స్టెన్స్. కాపీరైటింగ్ ఫిజికల్ సబ్స్టెన్స్ అంటే సార్ ఐ హావ్ ఎ పేపర్, ఐ హావ్ ఎ పీస్ ఆఫ్ పేపర్, will it comes to a physical substance అనొచ్చా దీన్ని? piece of paper comes to a physical substance or not? Copyright ని physical substance లో పేపర్ లో చూస్తామా? yes or no? no. okay, so physical substance ఉండకూడదు. తర్వాత held for use in the production or supply of goods or services for rental to others or for administrative purposes. అంటే ప్రొడక్షన్ లో కానీ, సప్లై ఆఫ్ గూడ్స్ లో కానీ, సర్వీసెస్ లో కానీ, మనం రెంటల్ టు అదర్స్ లో కానీ, మనం అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం మనం ఉపయోగించుకుంటే దాన్ని ఇంటాంజిబుల్ అసెట్ అన్నారంట. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను ఒక ప్రొడక్షన్ చేయాలి అంటే కనుక, అంటే సపోజ్ మీరు ఒక ఫార్ములా కనిపెట్టారమ్మా, ఆ ఫార్ములాని కనిపెడితే ఆ ఫార్ములా నుంచి ప్రొడక్ట్ నేను తయారు చేసుకుంటున్నాను నేను. ఓకే, ఒక ఫార్ములాని మీరు డెవలప్ చేసేసారు, మార్కెటబుల్ ప్రొడక్ట్ అని చెప్పేసి తయారు చేస్తారు, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా నేను చేసుకుంటున్నాను మీ దగ్గర నుంచి ఆ ఫార్ములా కొనుక్కొని. అంటే ప్రొడక్షన్ జరగాలంటే నాకు ఏముండాలి? ఇప్పుడు క్రోసిన్ మెడిసినే, మీకు క్రోసిన్ మెడిసినే, ఆ మెడిసిన్ యొక్క ఫార్ములా కాంపోజిషన్ ని నేను తీసుకుని, ఆ కాంపోజిషన్ ని నేను తీసుకుని నేను ఇక్కడ ఒక డ్రగ్ తయారు చేస్తున్నాను అంటే ఆ ఫార్ములాను మీ దగ్గర నుంచి నేను ఏం తీసుకున్నాను? కొనుక్కొని అక్కడ నేను ఏం చేస్తున్నాను? ప్రొడక్షన్ చేస్తున్నాను. ఇక్కడ ప్రొడక్షన్ జరగాలంటే నాకు ఏముండాలి? మీ దగ్గర నుంచి కొనుక్కున్న రైట్ అనేది నాకు ఫార్ములా అనేది ఉండాలి, అవునా? సో ఆ ప్రొడక్షన్ జరగాలంటే ఇలా ఉండాలి. అంటే అది ప్రొడక్షన్ మీద కానీ, గూడ్స్ మీద కానీ, అంటే తర్వాత సప్లై ఆఫ్ గూడ్స్ మీద కానీ, సర్వీసెస్ మీద కానీ, లేకపోతే మనమే తయారు చేసి మనమే చేసుకుంటే కనుక అంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం కానీ మనకి ఇక్కడ ఇది బేసిస్ గా ఉంటే అప్పుడు దాన్ని ఏమన్నారంటమ్మా? ఇంటాంజిబుల్ అసెట్ అన్నమాట. ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఏమేమంటున్నాడమ్మా? క్రైటీరియాస్ ఏం చెప్తున్నాడు? సపరేట్ గా ఐడెంటిఫై చేయగలగాలి, తర్వాత నాన్ మానిటరీ అసెట్ అయ్యి ఉండాలి, తర్వాత వితౌట్ ఫిజికల్ సబ్స్టెన్స్ ఉండకూడదు. దాన్ని దేనికి యూజ్ చేయాలి? రెంటల్ పర్పస్ కోసం కానీ, హెల్డ్ ఫర్ యూజ్ మనమే యూజ్ చేసుకోవడం కోసం కానీ, లేకపోతే మన ప్రొడక్షన్ కి కానీ, సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కానీ, సప్లై ఆఫ్ గూడ్స్ చేయడానికి కానీ మనకి సపరేట్ గా మనకి దాన్ని ఉపయోగించుకుంటుంటే కనుక దాన్ని ఏమంటారమ్మా? ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పేసి చెప్తారండి. నెక్స్ట్ దేని గురించి మాట్లాడుతున్నాడమ్మా? రికగ్నిషన్ అండ్ ఇనిషియల్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి, ఎంతకి మెజర్ చేయాలి, ఇనిషియల్ గా ఎంతకి మెజర్ చేయాలి. టాంజిబుల్ అసెట్స్ ని ఎప్పుడు రికగ్నైజ్ చేస్తాం? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉండాలి, కాస్ట్ ని రిలయబుల్ గా మెజర్ చేయగలగాలి, అప్పుడు మాత్రమే మనం సపరేట్ గా ఐడెంటిఫై చేస్తాం, రికగ్నైజ్ చేస్తాం, అంతే కదా సార్? ఏ వాల్యూ మెజర్ చేస్తాం? మెజర్మెంట్ ఆఫ్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ 10 లో మనకు చెప్పిన టాంజిబుల్ అసెట్స్ ని ఏ వాల్యూ మెజర్ చేస్తామని చెప్పేసి ఇనిషియల్ మెజర్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎట్ కాస్ట్, సబ్సిక్వెంట్ మెజర్మెంట్ మే బి కాస్ట్ ఆర్ ఏమన్నా కాస్ట్ గానీ రీవాల్యుయేషన్ గానీ, కాస్ట్ మోడల్ గానీ రీవాల్యుయేషన్ మోడల్ గానీ మనం చెయ్యొచ్చు. కానీ ఇనిషియల్ మెజర్మెంట్ ఆల్వేస్ కాస్ట్ అని చెప్పేసి చెప్పుకున్నామా? సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఏమొస్తుంది? కాస్ట్ గానీ రీవాల్యుయేషన్ గానీ. ఎక్కడ? టాంజిబుల్ అసెట్స్ లో. మరి ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్స్ లో కూడా అలాగే ఉన్నదా, సపరేట్ గా అయినా మారుతుందా అనేది చూద్దాం. The recognition of an item of an intangible asset requires an enterprise to demonstrate that item meets the definition of the intangible asset and recognition criteria. అంటే ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఇంటాంజిబుల్ అసెట్ డెఫినిషన్ సాటిస్ఫై చేయాలి, రికగ్నిషన్ క్రైటీరియాని మీట్ అవ్వాలంట. ఓకే, రికగ్నిషన్ క్రైటీరియా అంటే ఏంటి సార్? ఇక్కడ it is probable that the future economic benefits that are attributable to the asset will flow to the enterprise. అంటే ఖచ్చితంగా ఏముండాలి? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అనేది మనకి వస్తుంది అని చెప్పేసి నమ్మకం ఉంటేనే మీరు ఏం చేయాలి? ఇంటాంజిబుల్ అసెట్ కింద రికగ్నైజ్ చేయాలంట. అర్థమైందా? తర్వాత ది కాస్ట్ ఆఫ్ ది అసెట్ కెన్ బి మెజర్డ్ రిలయబుల్లీ.
సేమ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? టాంజిబుల్ అసెట్స్ AS10 లో కూడా సేమ్ 2 పాయింట్సే కదా ఉన్నాయి. రికగ్నైజ్ చేయాలంటే ఏమన్నారు? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి అనుకుంటేనే అండ్ నువ్వు కాస్ట్ ని రిలయబుల్ గా మెజర్ చేయగలిగితేనే నువ్వేం చేయాలి? అసెట్ ని రికగ్నైజ్ చేయాలి. టాంజిబుల్ అసెట్స్ కి ఇంటాంజిబుల్ అసెట్స్ కి రెండిటికి రికగ్నిషన్ క్రైటీరియా ఒకటేనా కదా? రెండిటికి రికగ్నిషన్ క్రైటీరియా ఒకటే. ఓకే, నెక్స్ట్. An intangible asset should be measured initially at cost. Tangible assets లో కూడా initially at cost కదా, subsequently revaluation or cost మోడల్ లో ఫాలో అవ్వచ్చు, ఈ రివాల్యూషన్ మోడల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఎక్కడ? టాంజిబుల్ అసెట్స్ లో. అది AS10 లో. AS26 లో కూడా ఏం చెప్తున్నాడు? ఇనీషియల్ గా కాస్ట్ కే మెజర్ చేయండి అని చెప్తున్నాడు. An enterprise should assess the probability of future economic benefits using reasonable and supportable assumptions that represent the best estimate of the set of economic conditions that will exist over the useful life of the asset, and intangible assets should be measured initially at cost. So మనం ఇనిషియల్ గా ఎక్కడ ఏం చేయాలమ్మా? కాస్ట్ కి రికగ్నైజ్ చేయాలి. ఓకే, రైట్ సార్. ఒకవేళ మనం ఇంటాంజిబుల్ అసెట్ సపరేట్ గా కొన్నాము అంటే ఏం చేయాలమ్మా? కొన్న కాస్ట్ కే చూపించుకుంటాం. మనం డెవలప్ చేస్తే మనం ఎంకరేజ్ కాస్ట్ చూపించుకుంటాం. అప్పుడు కాస్ట్ ని మెజర్ చేయగలమా? రిలయబుల్ గా మెజర్ చేయగలమా? మనమే ఎంకరేజ్ కనుక కాస్ట్ ని రిలయబుల్ గా మెజర్ చేయగలమా లేదా అని చూస్తాం. గుడ్ విల్ ని, సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ని అకౌంటింగ్ స్టాండర్డ్ 26 ఏం చేయొద్దు అన్నది? ఎందుకు రికగ్నైజ్ చేయొద్దు అన్నది? ఎందుకు రికగ్నైజ్ చేయొద్దు అన్నది? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ వస్తాయని నమ్మకం ఉందా? ఇప్పుడు మీరు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు, మా CA ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఎవడైనా సరే మధ్యలో అంటే వచ్చి ఒకవేళ నా ప్రాక్టీస్ కొనేసుకుంటానంటే ఖచ్చితంగా గుడ్ విల్ వస్తుందా రాదా? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి వస్తాయా రావా? మరి అలాంటప్పుడు మనం బుక్స్ లో రికగ్నైజ్ చేసుకోవచ్చు కదా అసెట్ ని. అంటే ఫర్ ది జనరేషన్ ఆఫ్ గుడ్ విల్ నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? మరి 2 కోట్లుగా నా బిజినెస్ అమ్మేస్తానని చెప్పేసానంటే, నా ప్రాక్టీస్ అమ్మేస్తానంటే 2 కోట్లు గుడ్ విల్ తయారవడానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? ఎంత ఖర్చు పెట్టావు డబ్బులు? ఏనా రిలయబుల్ గా మెజర్ చేయగలుగుతున్నావా? రిలయబుల్ గా మెజర్ చేయగలమా? కాస్ట్ ని చేయగలమా చేయలేమా? చేయలేనప్పుడు రికగ్నిషన్ క్రైటీరియా సాటిస్ఫై అయిందా? మరి గుడ్ విల్ ఇంటాంజిబుల్ అసెటే కదా. మా గుడ్ విల్ ఇంటాంజిబుల్ అసెటేనా కదా? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఖచ్చితంగా వస్తాయా రావా? ఎస్ ఆర్ నో? కానీ ఎందుకు రికగ్నైజ్ చేయట్లేదంటే ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ ద రికగ్నిషన్ క్రైటీరియా. దట్ ఈస్ కాస్ట్ మెజర్డ్ రిలయబుల్ గా మెజర్ చేయగలవా? ఎంతకని చెప్పేసి మెజర్ చేస్తావమ్మా? నువ్వు చేసిన ఏ పని వల్ల గుడ్ విల్ జనరేట్ అయింది? నువ్వు చేసిన ఏ పని వల్ల గుడ్ విల్ జనరేట్ అయింది? ఆ గుడ్ విల్ జనరేట్ అయిన నువ్వు చేసిన ఏ పనికి అంటే ఆ పనికి కాస్ట్ ఎంత చెప్పగలవా? చెప్పలేమా? సో చెప్పలేం కాబట్టి కెన్ యూ రికగ్నైజ్ ద గుడ్ విల్, సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్? మా సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ని ఎందుకు రికగ్నైజ్ చేయలేదు? మనం అకౌంటింగ్ స్టాండర్డ్ 26 ప్రకారం ఎందుకు మనం సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ని రికగ్నైజ్ చేయకూడదు అంటే AS26 చెప్పింది సార్ అనకూడదు ఈసారి. ఇంత ముందు మన స్టాండర్డ్ మాట్లాడుకోక ముందు మనం అనుకున్నాం, ఎందుకంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 26 వద్దని చెప్పింది సార్ అని చెప్పేసారు. కానీ మనకి ఎందుకు ఇక్కడ స్పెసిఫిక్ గా రికగ్నిషన్ క్రైటీరియా అనేది ఇప్పుడు మనం చెప్పగలవా లేదా? అలాంటప్పుడు ఏం చెప్పాలి? The cost cannot be reliably measured. Hence, the self-generated goodwill cannot be recognized. సార్ నా దగ్గర నుంచి మీరు గుడ్ విల్ కొనుక్కున్నారు కదమ్మా, మీరు గుడ్ విల్ ని డెవలప్ చేస్తున్నారు కదా, చేస్తున్నారు లేదా? అంటే మీరు ఫర్దర్ గా ఇంకొకరికి అమ్మేసినప్పుడు నాకంటే ఎక్కువ అమ్మారా లేదా? మరి మీరు జనరేట్ చేసిన 2 కోట్లకు నా దగ్గర కొనుక్కుని 5 కోట్లకు అమ్మారు ఒక 10 సంవత్సరాల తర్వాత. మరి ఈ ఫేజ్ లో మీరు కూడా డెవలప్ చేశారు కదా గుడ్ విల్ ని. మరి దానికి కాస్ట్ ఎంత? అంటే విచ్ కెనాట్ బి. అక్కడ కూడా మీ కాస్ట్ ని మెజర్ చేయగలమా? మెజర్ చేయలేం కాబట్టి మనం ఏం చేయట్లేదు, రికగ్నైజ్ చేయలేదు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ది సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ షుడ్ నాట్ బి recognized in the books of accounts అంటే దేని వల్ల అని చెప్పేసానంటే కాస్ట్ కెనాట్ బి రిలయబుల్లీ మెజర్డ్, hence it cannot satisfy the recognition criteria mentioned under accounting standard 26 అని చెప్పేసి మనం ఆన్సర్ రాయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్?
లేమ్యాన్ లాంగ్వేజ్ ఏంటి? అకౌంటింగ్ స్టాండర్డ్ 26 వద్దన్నా సార్ అది. ఓకే, స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఏంటి? ఎక్స్పర్ట్ లాంగ్వేజ్. వై? బికాస్ వీ కెనాట్ రికగ్నైజ్ ద కాస్ట్ which we can reliably measure. So we cannot measure the cost spent on the goodwill, generation of asset. Madhvendra, clear? If separate acquisition ante manam separate ga konukunnam. Okay, if an intangible asset is acquired separately, the cost of the intangible asset can be usually be measured reliably. Self purchased goodwill ni enduku recognize chestunnaru sir meeru? Purchased goodwill ni enduku recognize chestunnaru? Deen valla future economic benefits untayi and cost enta pay chesaro telustundi kada, kabatti meeru recognize chestunnaru ani చెప్పచ్చా? yes or no? సో కాబట్టి మనం ఏంటి పర్చేజ్డ్ గుడ్ విల్ ఎందుకు రికగ్నైజ్ చేస్తున్నాం అంటే కాస్ట్ కెన్ బి రిలయబుల్లీ మెజర్డ్. ఓకే, దిస్ ఈస్ పర్టికులర్లీ సో when the purchase of consideration is the form of cash or other monetary assets. The cost of intangible assets comprises of ఏమేమి ఉంటాయంట? purchase price, any import duties and other taxes, any directly attributable expenditure to make the asset ready for its intended use. ఏదైనా ఖర్చు పెట్టాల్సి వస్తే అంటే రెడీ టు యూజ్ వచ్చేంత వరకు కూడా మనం టాంజిబుల్ అసెట్స్ లో కూడా మనం ఏం మాట్లాడుతున్నాం? ఎక్కడి వరకు ఉన్న కాస్ట్ ని క్యాపిటలైజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. అసెట్ రెడీ టు యూజ్ వచ్చేంత వరకు ఉన్న కాస్ట్లన్నింటినీ కూడా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? క్యాపిటలైజ్ చేద్దాం అనుకున్నామా? ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడమ్మా? మనం సెపరేట్ గా పర్చేజ్ చేసామంటే కనుక దాన్ని రెడీ టు యూజ్ వచ్చేంత వరకు ఉన్న డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెండిచర్ ని కూడా ఏమంటున్నాడు? క్యాపిటలైజ్ చేయమంటున్నాడు. సార్ టాంజిబుల్ అసెట్స్ కి ఇంటాంజిబుల్ అసెట్స్ కి అక్కడ రికగ్నిషన్ క్రైటీరియాలో కానీ అంటే బై నామినిక్లేచర్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ రికగ్నిషన్ క్రైటీరియాలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? మెజర్మెంట్ క్రైటీరియాలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉందా లేదా? అక్కడ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉంటేనే మనం రికగ్నైజ్ చేస్తాం. కాస్ట్ ని రిలయబుల్ గా మెజర్ చేస్తేనే రికగ్నైజ్ చేస్తాం. ఇక్కడ కూడా అదే చేస్తాం. అక్కడ ఇనిషియల్ మెజర్మెంట్ ఎంతకు చేసాం? కాస్ట్ కి చేసాం. ఇక్కడ కూడా ఇనిషియల్ మెజర్మెంట్ దేనికి చేసాం? కాస్ట్ కే చేస్తున్నాం. అక్కడ కూడా రెడీ టు యూజ్ వచ్చేంత వరకు కూడా మనం ఇంకరైన ఎక్స్పెండిచర్ అంతటిని కూడా క్యాపిటలైజ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా రెడీ టు యూజ్ వచ్చేంత వరకు కూడా అసెట్స్ ఏం చేస్తున్నామా? క్యాపిటలైజ్ చేస్తున్నాం. వెదర్ దెర్ ఈస్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్ నార్మ్స్ ప్రకారం చూసుకుంటే ఏమైనా డిఫరెన్స్ ఉందా? అది టాంజిబుల్, ఇది ఇంటాంజిబుల్, అంతే తేడా. మిగిలిందంతా నెక్స్ట్ ఎక్విజిషన్ యాజ్ పార్ట్ ఆఫ్ అమాల్గమేషన్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. మా అమాల్గమేషన్ ద్వారా కనుక మనం ఎక్విజిషన్ చేస్తే అది ఎక్కడ మాట్లాడుకుంటాం అనుకున్నాం? ఇంటాంజిబుల్ అసెట్స్ అక్వైర్డ్ ఇన్ అమాల్గమేషన్ అండ్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ ఇస్ అకార్డెన్స్ విత్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ 14 అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇన్ అకార్డెన్స్ విత్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ 26 the transferee recognizes an intangible asset that meets the recognition criteria even if that intangible asset had not recognized in the financial statements of the transferor. మా జాగ్రత్తగా చూడండి. ఏంటంటే అక్కడ అమాల్గమేషన్ వల్ల జనరేట్ అయ్యే గుడ్ విల్ ని ఎవరు మాట్లాడతారు? అకౌంటింగ్ స్టాండర్డ్ 14 మాట్లాడతారు. బట్ వీఆర్ నాట్ డీలింగ్ విత్ దట్. మనం దాని గురించి మాట్లాడుకోవట్లేదు. నేను ఒక కంపెనీని కొనుక్కుంటున్నాను కదా, ట్రాన్స్ఫరర్. ఇప్పుడు మీ కంపెనీని నేను కొనేసుకుంటున్నాను అనుకోమ్మా, మీరేంటిది? ట్రాన్స్ఫరర్ కంపెనీ, నేనేంటి? ట్రాన్స్ఫర్ ఈ కంపెనీ. ఓకే, సో ట్రాన్స్ఫరర్ కంపెనీ సర్టెన్ అసెట్స్ ని రికగ్నిషన్ క్రైటీరియా సాటిస్ఫై చేయలేదని చెప్పేసి ఏం చేయడం మానేసింది? రికగ్నైజ్ చేయడం మానేసింది. ఇప్పుడు నీ కంపెనీ నేను కొనుక్కుంటున్నానంటే నీ కంపెనీలో ఉన్న అన్ని అసెట్స్ నావే కదా. నువ్వేం చేసావు? సర్టెన్ రికగ్నిషన్ క్రైటీరియా సాటిస్ఫై చేయలేదు అని చెప్పేసి నువ్వేం చేసావమ్మా? దాన్ని రికగ్నైజ్ చేయడం మానేసావు. బట్ ఐ ఫీల్ దట్ రికగ్నిషన్ క్రైటీరియా హ్యావ్ బీన్ మెట్ దట్ బై సర్టెన్ ఇంటాంజిబుల్ అసెట్స్. మీరు పేటెంట్ క్రియేట్ చేశారు. పేటెంట్ రికగ్నిషన్ అంటే ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ లేదు, దానివల్ల ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉండదు అని చెప్పేసి మీరు ఏం చేశారు? కాస్ట్ రిలయబుల్ గా మెజర్ చేయగలుగుతున్నారు, కానీ దాన్ని ఏం చేశారమ్మా? మీరు దాన్ని పక్కన పడేశారమ్మా. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉండదు అని చెప్పేసారు. కానీ ఐ ఫీల్ దట్ దీనికి పెద్ద మార్కెట్ ఉంది, దీనికి మంచి మార్కెట్ ఉంది, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ వస్తాయి అని నేను ఫీల్ అయ్యాను అనుకోమ్మా. మీ కంపెనీ నేను కొనేసుకున్నప్పుడు మీరు అంటే రికగ్నైజ్ చెయ్యని అసెట్స్ ని నేను రికగ్నైజ్ చేసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? అమాల్గమేషన్ లో మీరేమో ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండవు, మీరు చాలా స్పెండ్ చేశారు అమౌంట్,
బట్ అదంతా కూడా రీసెర్చ్ ఫెయిల్యూర్ అనుకున్నారు మీరు. ఓకే, యూ ఫెయిల్ టు రికగ్నైజ్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఆఫ్ దట్ పేటెంట్, బట్ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉంది అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నానంట. ట్రాన్స్ఫర్ కంపెనీ కొనుక్కున్న కంపెనీని ఇప్పుడు నేను రికగ్నైజ్ చేసుకోవచ్చా అసెట్ ని? చేసుకోవచ్చా లేదా? ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత రికగ్నిషన్ క్రైటీరియాని సాటిస్ఫై చేసిందా లేదా చూసాను. ఎస్, సాటిస్ఫై చేసిందా నేను ఫీల్ అవుతున్నాను. ఆటోమేటిక్ గా నేను ఏం చేసుకోవచ్చంట? రికగ్నైజ్ చేసుకోవచ్చాను. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ట్రాన్స్ఫరర్ కంపెనీ రికగ్నైజ్ చేయని అసెట్ కూడా ట్రాన్స్ఫర్ కంపెనీ రికగ్నైజ్ చేసుకోవచ్చా ఇంటాంజిబుల్ అసెట్ కింద? ఎస్, సాటిస్ఫై అంటే ఇఫ్ ద రికగ్నిషన్ క్రైటీరియా మెట్ మనం కూడా ఏం చేసుకోవచ్చమ్మా? దాన్ని రికగ్నైజ్ చేసుకోవచ్చు. If the cost of the intangible asset acquired as a part of an amalgamation in the nature of purchase cannot be measured reliably, that asset is not recognized as a separate intangible asset, but included in goodwill, right? Sir, suppose నేను మీ కంపెనీకి టోటల్ వాల్యూ అని చెప్పేసి నేను ఒక లంసమ్ అమౌంట్ 10 కోట్లు ఇచ్చేసాను. ఏం చేశానమ్మా? 10 కోట్లు ఇచ్చేసారు. బట్ ఇందులో మీకు ఇచ్చిన దాంట్లో 10 కోట్లు అనేది ఇచ్చిన దాంట్లో ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా ఉన్నాయి. ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా వాల్యూ కట్టారు, కానీ ఎంత అనేది సపరేట్ గా నేను చెప్పలేకపోతున్నాను. అలాంటప్పుడు కాస్ట్ కెనాట్ బి రిలయబుల్లీ మెజర్డ్ అంట. బట్ దేర్ ఇస్ అన్ ఇంటాంజిబుల్ అసెట్. అలా జరిగే అవకాశం ఉందా? మీ కంపెనీని అబ్రప్ట్ గా ఒక వాల్యూకి ఎంతో కొంత వాల్యూకి అని చెప్పేసి ఇచ్చేసారమ్మా. అందులో ఏ అసెట్ కి ఎంత వాల్యూ అనేది మనం సపరేట్ గా రాసుకోలేదు. అలాంటప్పుడు ఇంటాంజిబుల్ అసెట్ కి సపరేట్ గా వాల్యూ అనేది మనం మెన్షన్ చేసుకోలేదు అనుకుంటే కనుక అక్కడ రిలయబుల్ గా కాస్ట్ ని మీరు మెజర్ చేయగలుగుతామా? నేను ఎంత పే చేశాను అనేది చెప్పగలనా చెప్పలేనా? చెప్పలేనప్పుడు మన బుక్స్ లో రికగ్నైజ్ చేయొచ్చా? ఇట్ షుడ్ నాట్ బి రికగ్నైజ్. సో అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ అనుకోమ్మా, ఇలాంటివన్నీ కూడా ఎందులో పోతాయి? గుడ్ విల్ లోకి పోతాయి. మన ఎక్సెస్ ఎందుకు పే చేసామంటే గుడ్ విల్ అనేది పే చేసామని చెప్పేసి వచ్చేస్తాయి. అర్థమైందా? మా మేజర్ పాయింట్ ఏంటి చెప్పండి? మేజర్ పాయింట్ ఏంటి? మేజర్ పాయింట్ ఈస్ మెజర్మెంట్ ఆఫ్ కాస్ట్. రికగ్నిషన్ క్రైటీరియాలో మేజర్ పాయింట్ ఏంటమ్మా? కాస్ట్ ఈజ్ రిలయబుల్లీ మెజర్డ్ ఆన్. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఆఫ్ మై క్రైటీరియా అయితే దానికంటే ముఖ్యమైన క్రైటీరియా కాస్ట్ ని రిలయబుల్ గా మెజర్ చేయడం. అర్థమైందమ్మా? ఎక్విజిషన్ బై వే ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్. ఇంటాంజిబుల్ అసెట్ ని గవర్నమెంట్ గ్రాంట్ ద్వారా మనం కొనుక్కున్నట్లయితే, మామూలుగా గవర్నమెంట్ గ్రాంట్ వచ్చింది అనుకోమ్మా, ఏం చేస్తాం? అసెట్ వాల్యూలోంచి తగ్గించేస్తామా తగ్గించమా? ఎస్ ఆర్ నో? మనం ఆల్రెడీ అకౌంటింగ్ స్టాండర్డ్ 12 లో మాట్లాడుకున్నాం. ఏమని చెప్పేసి, ఎయిదర్ రెడ్యూస్ ద వాల్యూ ఫ్రమ్ ది అసెట్ ఆర్ షో ఇట్ యాజ్ ఏ డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్. 2 మెథడ్స్ అలో చేస్తామా చేయమా? ఒక అసెట్ కి అగెన్స్ట్ గా మనకి కనుక గ్రాంట్ వచ్చినట్లయితే either reduce it from the asset or separately show it as a deferred government grant. ఈ డిప్రిసియేషన్ ప్రపోర్షన్ లోనే దీన్ని కూడా ఏం చేస్తాం? డిప్రిసిబుల్ అసెట్ అనుకుంటే కనుక డిప్రిసియేషన్ ప్రపోర్షన్ లోనే గ్రాంట్ ని కూడా మనం P&L కి చార్జ్ చేస్తాం అని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం. In some cases, an intangible asset may be acquired free of charge or for the nominal consideration by way of government grant. This may occur when the government transfers or allocates to enterprise intangible assets such as airport landing rights, licenses to operate and radio television stations, import license or quotas for rights to access the other restricted resources. AS12 requires the government grants in the form of non-monetary assets given at concessional rate should be accounted for on the basis of their acquisition cost. Accordingly, intangible asset free of charge or nominal consideration by way of government grant is recognized at nominal value or at acquisition cost or at appropriate an expenditure that is directly attributable for the making asset ready for the intended use as also included in the cost of the asset. అసలు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ రూపాయి కూడా పే చేయలేదు. మనం గవర్నమెంట్ గ్రాంట్స్ లో మాట్లాడుకున్నామమ్మా. మనం ఒక రూపాయి కూడా పే చేయకుండా అసెట్ కనుక గవర్నమెంట్ ఇచ్చిందంటే ఏ వాల్యూ చూపిస్తామని చెప్పేసి చెప్పామమ్మా? నామినల్ వాల్యూ చూపిస్తామని చెప్పేసి చెప్పామా? దానికి అసలు ఇన్స్టాలేషన్ కూడా వాడే చేస్తాడు సార్ అని చెప్పేసి అంటే నామినల్ వాల్యూకి ఎంట్రీ కూడా చెప్పుకున్నాం మనం. అసెట్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్ అని చెప్పేసి అని. లేదా సర్టెన్ నామినల్ చార్జెస్ తీసుకున్నారు సార్ అంటే అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్.
లేకపోతే మనం ఇన్స్టాలేషన్ కాస్ట్ అది మనమే ఇంకర్ అయ్యాం సార్ అంటే బ్యాంక్ అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని చెప్పేసి రాసుకుంటామని చెప్పేస్తాం. ఇక్కడ మనకి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందంట. ఏంటవి? ఇంటాంజిబుల్ అసెట్స్. అలాంటప్పుడు దాన్ని కూడా ఏ వాల్యూకి రికగ్నైజ్ చేయమంటున్నాడు? నామినల్ కాస్ట్ కి రికార్డ్ చేయమంటున్నాడు. ఒకవేళ నామినల్ కాస్ట్ కూడా లేదు సార్ అనుకుంటే నామినల్ వాల్యూకి ఇంటాంజిబుల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్ అని చెప్పేసి రాసుకుంటాం. మన నామినల్ వాల్యూ స్పెండ్ చేసినా సరే ఆ నామినల్ వాల్యూకి అసెట్ ని చూపించుకోవాలి అని చెప్పేసి మాట్లాడుకున్నాం లేదా? AS12 లో మాట్లాడుకున్నామమ్మా. అదే ఇక్కడ సేమ్ కంటిన్యూ చేస్తున్నాడు. టాంజిబుల్ అసెట్ కి AS12 ఏది చెప్పిందో ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా అదే ఫాలో అవ్వమని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? AS12 ఎక్కడ కూడా డిస్టింగ్విష్ చేయలేదు మెంబర్. ఏమని? టాంజిబుల్ అసెట్స్ ఇంటాంజిబుల్ అసెట్స్ అని డిస్టింగ్విష్ చేయలేదు. అసెట్ ఇంక్లూడ్స్ టాంజిబుల్ అసెట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అని ఇక్కడ మనకి క్లారిఫికేషన్ అనేది వచ్చింది. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్. అమ్మా ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్ జరిగితే ఒక అసెట్ ఇచ్చేసి ఇంకో అసెట్ తీసుకున్నాం అంట. ఇప్పుడు మన బుక్స్ లో ఏ అసెట్ కి రికార్డ్ చేసుకోవాలి? ఏ వాల్యూకి రికార్డ్ చేసుకోవాలి? ఇంటాంజిబుల్ అసెట్ తీసుకున్నాం. నా దగ్గర ఉన్న మెషినరీ ఇచ్చేసానమ్మా. మెషినరీ ఇచ్చి మీ దగ్గర నుంచి ఒక పేటెంట్ తీసుకున్నాను. నా దగ్గర ఉన్న మెషినరీ ఇచ్చేసి మీ దగ్గర నుంచి పేటెంట్ తీసుకున్నాను. బుక్స్ లో ఎంట్రీ ఏమొస్తుంది? ఇంటాంజిబుల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు అసెట్ మెషినరీ అకౌంట్. ఓకే, మెషినరీ పోతుంది, ఇంటాంజిబుల్ అసెట్ వస్తుంది. ఏ వాల్యూకి రాసుకోవాలి? ఇచ్చేసే అసెట్ వాల్యూకా మనకు వచ్చే అసెట్ వాల్యూకా? ఇచ్చే అసెట్ వాల్యూకా మనకు వచ్చే అసెట్ వాల్యూకా? మెషినరీ పోతుంది కాబట్టి పోయే అసెట్ వాల్యూ చూపించాలా మన బుక్స్ లోని, లేకపోతే ఇంటాంజిబుల్ అసెట్స్ యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకుని వాల్యూ చూపించాలా అనేది చూద్దాం. ఓకేనా? An intangible asset may be acquired in exchange of the part or what exchange of the another asset. In such cases, the cost of the asset acquired in determined in accordance with the principles laid down in AS10. అంటే AS10 లో ఏదైతే చెప్పాడో అదే. The cost of such item is measured at fair value unless exchange transaction is lack of commercial substance. Fair value of the either of the assets received or assets given up is reliably measured. అమ్మా ఎప్పుడు తీసుకోవాలంట? ఏ వాల్యూ తీసుకోవాలంట? ఫెయిర్ వాల్యూ. మార్కెట్ వాల్యూకి మన అసెట్ ని రికగ్నైజ్ చేయాలి. మనకు వస్తున్న అసెట్ ని ఫెయిర్ వాల్యూకి అసెట్ ని క్యాలిక్యులేట్ చేసి అంటే మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ అసెట్ వస్తున్న వాల్యూకి మనం రికగ్నైజ్ చేయాలి. ఇచ్చేస్తున్న అసెట్ వాల్యూ కాదు, మనకి వస్తున్న అసెట్ వాల్యూకి రికగ్నైజ్ చేయాలి. అన్లెస్ అంటే అలా కాకుండా ఎప్పుడు అంటే ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్ లేదనుకుంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకోవడం కరెక్టా? కాదండి. తర్వాత ఫెయిర్ వాల్యూ అనేది మనం మెజర్ చేయలేకపోతున్నాం అంట. ఇచ్చే అసెట్ కానీ వచ్చే అసెట్ కానీ మనం ఫెయిర్ వాల్యూ మెజర్ చేయలేకపోతే తప్ప ఈ రెండు కేసెస్ లో తప్ప మిగతా అన్ని కేసెస్ లో ఏ వాల్యూ చూపించాలంట? ఫెయిర్ వాల్యూ. ఫెయిర్ వాల్యూ అంటే మార్కెట్ వాల్యూ. The acquired item is measured in the manner even if the enterprise cannot immediately derecognize the asset given up. So if the acquired item is measured at fair value of the cost measured at the carrying amount of the assets given up. అమ్మ మనం ఏ వాల్యూకి మెజర్ చేసుకోవచ్చు అంటే మనం వస్తున్న వాల్యూ యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ తెలియలేదు అనుకోమ్మా, ఆ తర్వాత ఏం చూసుకోవాలంట? మనం ఇచ్చేస్తున్న అసెట్ యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ దొరికితే ఆ వాల్యూకి రికగ్నైజ్ చేయాలంట. మనం ఇది AS10 లో మాట్లాడుకున్నాం. టాంజిబుల్ అసెట్స్ లో మాట్లాడుకున్నాం. అదే ప్రిన్సిపల్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది అన్నాడు. ఫస్ట్ ఎప్పుడు ఏం చూసుకోవాలి? ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ కమింగ్ చూసుకోవాలి. అంటే అసెట్ ఏదైతే వస్తుందో ఆ అసెట్ యొక్క ఫెయిర్ వాల్యూ తెలుస్తుందా? ఎస్ తెలుస్తుంది. ఆ వాల్యూకి మీరు రికగ్నైజ్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ గివెన్ అప్ అంటే మనం ఇచ్చేస్తున్న అసెట్ యొక్క ఫెయిర్ వాల్యూ చూపించుకోవాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఫెయిర్ వాల్యూ బేసిస్ లో చూపించుకోవడం అంటే అది. నెక్స్ట్ ఇంటర్నల్లీ జనరేటెడ్ గుడ్ విల్. ఇంటర్నల్లీ జనరేటెడ్ గుడ్ విల్ ని మనం రికగ్నైజ్ చేస్తామా? ఎందుకు చెయ్యం? Internally generated goodwill is not recognized as an asset because it is not an identifiable resource controlled by an enterprise that can be measured reliably at cost. దాన్ని సెపరేట్ గా ఐడెంటిఫై చేయలేము అండ్ కాస్ట్ ని మెజర్ చేయలేము. మనకి డెఫినేషన్ సాటిస్ఫై చేయాలి, రికగ్నిషన్ క్రైటీరియా సాటిస్ఫై చేయాలని చదువుకున్నాం. రికగ్నిషన్ క్రైటీరియా చూసినప్పుడు ఇంటాంజిబుల్ అసెట్ ని మన బుక్స్ లో రావాలి అంటే రెండు ఆస్పెక్ట్స్. ఒకటి
సారీ డెఫినేషన్ సాటిస్ఫై చేయాలి, రెండు రికగ్నిషన్ క్రైటీరియా సాటిస్ఫై చేయాలి. ఇక్కడ గుడ్ విల్ ఏం చేయట్లేదు, రెండు చేయట్లేదు. మనకి డెఫినేషన్ లో ఐడెంటిఫైబుల్ అన్నామా, గుడ్ విల్ ని సెపరేట్ గా ఐడెంటిఫై చేయగలుగుతున్నామా, మన అసెట్స్ లో గుడ్ విల్ ని సెపరేట్ గా ఐడెంటిఫై చేయగలుగుతున్నామా? సార్ నేను ఇప్పుడు ఒక ప్రింటర్ కొన్నాను సార్, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కొన్నాను సార్, దాంతో పాటుగా నాకు ఇంత గుడ్ విల్ పెరిగింది సార్ అని చెప్పేసి చెప్పగలుగుతున్నామా? లేదు కదా. అంటే గుడ్ విల్ ని సెపరేట్ గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. రెండోది ఏంటి, కాస్ట్ ని రిలయబుల్ గా మెజర్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రకాలుగా ఇంటర్నల్ జనరేటెడ్ గుడ్ విల్ ని మనం రికగ్నైజ్ ఎందుకు చేయట్లేదు అంటే ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ డెఫినేషన్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ అండ్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ రికగ్నిషన్ క్రైటీరియా ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్. అర్థమైందా? ఇప్పుడు మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయాలంటే వై యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అంటే ఇట్ కెనాట్ బి సెపరేట్లీ ఐడెంటిఫైడ్ as well as it cannot be measured reliably. Cost cannot be measured reliably. Is it clear or not? It is not satisfying definition as well as recognition criteria. Is it clear? So mano definition starting recognition lo maatladukunnappudu it should satisfy the definition of intangible asset as well as recognition criteria. Yes or no? Next, internally generated intangible assets. Sir, internally generated intangible assets ante మనంతట మనమే తయారు చేసుకున్నాం. ఒక పేటెంట్ కనుక్కున్నాం అమ్మా, అది మనమే తయారు చేసుకోవచ్చా లేదా? తయారు చేసుకోవచ్చా? మరి తయారు చేసుకుంటే కనుక మరి దాన్ని రికగ్నైజ్ చేయగలమా అంటే సార్ రికగ్నిషన్ క్రైటీరియా సేమ్ సార్. దాని ఏంటి రికగ్నిషన్ క్రైటీరియా? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉన్నాయా, తర్వాత కాస్ట్ రిలయబుల్ గా మెజర్ చేయగలుగుతున్నావా, ఓకే. అండ్ దాంతో పాటు ఇంకోటి ఏంటి, ఇస్ ఇట్ ఐడెంటిఫైబుల్ అంటే మనకి డెఫినేషన్, ఓకేనా? రైట్. అంటే ఇది ఇంటర్నల్లీ జనరేటెడ్ అసెట్ అయినా సరే మనమే సొంతంగా జనరేట్ చేస్తున్నా సరే సేమ్ క్రైటీరియా చూస్తామంట. సో ఏం చూడండి, టు అసెస్ వెదర్ ఇంటర్నల్లీ జనరేటెడ్ as intangible asset meets the criteria for the recognition, an enterprise classifies the generation of the asset into research phase and development phase. మనం మాట్లాడుకున్నామా ఏ ఫేజెస్ ఉంటాయి అనుకున్నాం. మనం సొంతంగా ఒక పేటెంట్ తయారు చేసుకోవాలంటే రీసెర్చ్ ఫేజ్, డెవలప్మెంట్ ఫేజ్. రీసెర్చ్ ఫేజ్ అవుట్కమ్ ఏంటి, జస్ట్ a formula, but development phase a marketable product. మన మార్కెటబుల్ ప్రొడక్ట్ రావడం అనేది డెవలప్మెంట్ ఫేజ్ అన్నమాట, ఓకే. సో ఇక్కడ if an enterprise cannot distinguish the research phase from the development phase of an internal project to create an intangible asset, the enterprise treats the expenditure on the project as if it were incurred on the research phase only. మా ఇక్కడ చూడండి సార్, మీరు అనేసి చెప్పారు సార్ రీసెర్చ్ ఫేజ్ అంటే జస్ట్ ఫార్ములా రావడం, డెవలప్మెంట్ ఫేజ్ అంటే మార్కెటబుల్ ప్రొడక్ట్ రావడం అని చెప్పేసి అన్నారు. అంటే మార్కెటబుల్ ప్రొడక్ట్ ని మీరు డెవలప్ చేయడం. ఒకటి నేను ఫార్ములా కనుక్కోవడం వేరు, దాన్ని మార్కెట్ లోకి ఎలా తీసుకెళ్లే ప్రొడక్ట్ తీసుకురావడం అనేది వేరు, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో అలా మార్కెటబుల్ ప్రొడక్ట్ ని తయారు చేసే ఫేజ్ ఏమన్నాం, డెవలప్మెంట్ ఫేజ్ అన్నాం. రీసెర్చ్ ఫేజ్ అంటే జస్ట్ ఫార్ములా కనిపెట్టడం అని చెప్పేసి చెప్పాం, ఓకే. రైట్ సార్, ఇక్కడ రీసెర్చ్ ఫేజ్, డెవలప్మెంట్ ఫేజ్ బైఫర్కేట్ చేయగలిగితే రెండింటిని సెపరేట్ గా చూపించండి. ఒకవేళ బైఫర్కేట్ చేయలేకపోతే మొత్తం అంతటిని దేనికని తీసుకోవాలి, రీసెర్చ్ ఫేజ్ కింద తీసుకోవాలంట. అర్థమైందా? రీసెర్చ్ ఫేజ్ అయితే ఏంటి, డెవలప్మెంట్ ఫేజ్ అయితే ఏంటి అంటే చూడండి సెపరేట్ గా. Research phase is original and planned investigation undertaken with the prospect of gaining new scientific or technical knowledge and understanding. No intangible asset is arising from the research phase should be recognized. So expenditure on the research phase should be recognized as an expense when it is incurred. మా రీసెర్చ్ ఫేజ్ మీద మనం స్పెండ్ చేసిన ఎక్స్పెండిచర్ ఏం చేయాలంట, అసెట్ కింద రికగ్నైజ్ చేయాలా, ఎక్స్పెన్స్ కింద రికగ్నైజ్ చేయమంటున్నాడు. ఇందా P&L, ఎక్కడమ్మా P&L పంపించేస్తామంట. ఒకవేళ మీరు రీసెర్చ్ ఫేజ్, డెవలప్మెంట్ ఫేజ్ అని రెండు ఫేజ్ల కింద బైఫర్కేట్ చేయలేకపోతున్నారు అనుకో, అప్పుడు ఏం చేయాలి, మొత్తాన్ని రీసెర్చ్ ఫేజ్ కింద ట్రీట్ చేస్తే దాన్ని ఏం చేస్తాం, P&L లో ఎక్స్పెండిచర్ కింద వేస్తామా, అసెట్ కింద రికగ్నైజ్ చేస్తామా? P&L లో ఎక్స్పెండిచర్ కింద వేసేయాలంట. అంటే వాట్ ఈస్ టు బి క్యాపిటలైజ్డ్, ఒక ఇంటాంజిబుల్ అసెట్ ని మనం తయారు చేసామంటే దాంట్లో ఏ ఎక్స్పెండిచర్ ని మాత్రమే మనం క్యాపిటలైజ్ చేసుకోవాలి, డెవలప్మెంట్ ఫేజ్, నాట్ రీసెర్చ్ ఫేజ్.
when it comes to డెవలప్మెంట్ మనం సొంతంగా జనరేట్ చేసుకున్న దాంట్లో రీసెర్చ్ ఫేజ్ డెవలప్మెంట్ ఫేజ్ ఉంటే రీసెర్చ్ ఫేజ్ ని P&L కి చార్జ్ చేస్తున్నాం. ఓన్లీ డెవలప్మెంట్ ఫేజ్ ని మాత్రమే మనం ఏం చేస్తున్నామమ్మా, మా డెవలప్మెంట్ ఫేజ్ ని మాత్రమే ఏం చేస్తున్నాం, అసెట్ కింద రికగ్నైజ్ చేస్తాము. ఓకే సార్, రెండింటిని నేను బైఫర్కేట్ చేయలేకపోతున్నాను సార్, అప్పుడు మొత్తాన్ని రీసెర్చ్ ఫేజ్ కింద తీసుకొని మొత్తాన్ని ఎక్స్పెండిచర్ చేసేయమంటున్నారు. అర్థమైందా? నెక్స్ట్ డెవలప్మెంట్ ఫేజ్. Development phase is the application of research findings and other knowledge to plan or design a production of a new substantially improved material, devices, products, processes, systems or services prior to commencement of commercial production or use. మా కమర్షియల్ ప్రొడక్షన్ ఆర్ యూస్ కి రావడానికి తీసుకురావడానికి మనం ఏం చేస్తామంట అంటే దీనివల్ల మనం కొత్త ప్రొడక్షన్ డిజైన్స్ కానీ కొత్త ప్రొడక్షన్ కానీ మనం మార్కెటబుల్ ప్రొడక్ట్స్ కానీ తయారు చేస్తున్నాము, కొత్త ప్రొడక్షన్ ప్రాసెసెస్ కానీ ఇవన్నీ కూడా మనం జనరేట్ చేసాము అనుకుంటే కనుక దాన్ని దేని కింద తీసుకోవాలంటమ్మా, డెవలప్మెంట్ ఫేజ్ కింద తీసుకోవాలి. జస్ట్ రీసెర్చ్ ఫేజ్ లో అవుట్కమ్స్ మాత్రం వస్తాయి, కానీ ఒక వెల్ డెవలప్డ్ ప్రాసెస్ కింద కానీ వెల్ డెవలప్డ్ న్యూ ప్రొడక్ట్ కింద కానీ మనం తయారు చేయాలంటే ఏం చేయాలంట, డెవలప్మెంట్ ఫేజ్ రన్ అవ్వాలండి. మా డెవలప్మెంట్ ఫేజ్ రన్ అవ్వాలండి. ఓకే, దాన్ని సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేస్తాం, ఒక వెల్ మేనేజ్డ్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అనేది మనకి మనం సొంతంగా రీసెర్చ్ చేసి ఒక ఫార్ములా కనుక్కున్న ఫార్ములాని మార్కెటబుల్ ప్రొడక్ట్ లోకి డెవలప్ చేసాం. ఆ డెవలప్మెంట్ ని డెవలప్మెంట్ ఫేజ్ అంటాం. అర్థమైందా? An intangible asset arising from the development phase of the internal project should be recognized if and only if enterprise can demonstrate all of the following. అంటే కింద చెప్పినవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేయగలిగితేనే మనం ఏం చేయాలంట, అసెట్ కింద రికగ్నైజ్ చేయాలంట. అంటే డెవలప్మెంట్ ఫేజ్ లో అవుట్కమ్స్. The technical feasibility of the completing the intangible asset so that it will be available for use or sale. Its intention to complete the intangible asset and use or sell. It is its ability to use or sell intangible asset. అంటే మనం ఒక అసెట్ ని తయారు చేస్తున్నాము దేనికి, మనం ప్రొడక్షన్ యూజ్ చేసుకోవడానికి కానీ దాన్ని సేల్ చేయడానికి కానీ అనేది అవుట్కమ్ వస్తుంది అనుకుంటేనే ఆ డెవలప్మెంట్ ఫేజ్ యొక్క అవుట్కమ్ ని మనం ఏం చేయాలి, ఇంటాంజిబుల్ అసెట్ కింద రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఓకే సార్, how the intangible assets will generate the probable future economic benefits among the other things. అంటే ఖచ్చితంగా మనకి రికగ్నిషన్ క్రైటీరియా ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటేనే మనం రికగ్నైజ్ చేస్తాం. The availability of the adequate technical, feasible and other resources to complete the development and use or sell the intangible asset. అంటే మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయగలుగుతాము అని చెప్పేసి అనుకుంటేనే దాన్ని క్యాపిటలైజ్ చేయండి. ఓకే, లేకపోతే క్యాపిటలైజ్ చేయకండి. Its ability to measure the expenditure attributable to the intangible asset during the development reliably. అంటే కాస్ట్ ని రిలయబుల్ గా మెజర్ చేయగలుగుతున్నామా, ఖచ్చితంగా ఒక అసెట్ క్రియేట్ అవుతుందా, ఆ ప్రాసెస్ ని మనం పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతామా, దాని నుంచి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ వస్తాయా, దాని కాస్ట్ ని మనం రిలయబుల్ గా మెజర్ చేయగలుగుతాము. ఈ అన్ని ఆస్పెక్ట్స్ తీసుకుని మీరు ఏం చేయమంటున్నాడమ్మా, ఒక ఇంటాంజిబుల్ అసెట్ ని రికగ్నైజ్ చేయండి. ఎప్పుడు, డెవలప్మెంట్ ఫేజ్. రీసెర్చ్ ఫేజ్ అయితే కళ్ళు మూసుకుని ఏం చేస్తాం, P&L కి ఎక్స్పెండిచర్ ని చార్జ్ చేసి పడేస్తాం. అర్థమైందా? కాస్ట్ ఆఫ్ ఎన్ ఇంటర్నల్లీ జనరేటెడ్ అసెట్ అంటే ఏమని చెప్పుకోవచ్చమ్మా, ద కాస్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ రీసెర్చ్ ఫేజ్, డెవలప్మెంట్ ఫేజ్. డెవలప్మెంట్ ఫేజ్. రీసెర్చ్ ఫేజ్ అంతా కూడా మనకి P&L లో ఎక్స్పెన్సెస్. ఇనిషియల్ గా మనం ఖర్చు పెట్టిన ఖర్చు గురించి దాని ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండి కాస్ట్ రిలయబుల్ గా మెజర్ చేయగలిగితే అది సెపరేట్ గా ఐడెంటిఫైబుల్ అసెట్ కింద వస్తే, అంటే నార్మల్ ఏ క్రైటీరియా అమ్మా, సో సపోజ్ డెఫినేషన్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ అండ్ రికగ్నిషన్ క్రైటీరియా సాటిస్ఫై చేస్తే మనం ఏం చేస్తాం, రికగ్నైజ్ చేస్తాం. రైట్. తర్వాత సబ్సిక్వెంట్ ఎక్స్పెండిచర్. సబ్సిక్వెంట్ ఎక్స్పెండిచర్ అంటే వన్స్ అసెట్ ని రికగ్నైజ్ చేస్తాం,
ఆ తర్వాత ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే కనుక దాన్ని రికగ్నైజ్ చేయొచ్చా లేదా? Subsequent expenditure on the intangible asset after its purchase or its completion should be recognized as an expense when it is incurred, unless it is probable that the expenditure will enable the asset to generate future economic benefits in excess of the originally assessed standard of performance, and expenditure can be measured reliably. అమ్మా ఇప్పుడు మనం ఒక పేటెంట్ తయారు చేసాం, లేకపోతే ఒక అసెట్ ని ఇంటాంజిబుల్ అసెట్ ని తయారు చేసుకున్నాం. దాన్ని తర్వాత ఇంకా సబ్సిక్వెంట్ గా కూడా దాని మీద ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యామంట. ఆ సబ్సిక్వెంట్ గా ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్ ఏం చేయాలంట? ఎక్స్పెన్సెస్ కింద P&L వేసేయాలంట. కాకపోతే ఒకవేళ ఇప్పుడు మనకి అసెట్ ఉంది, బిల్డింగ్ ఉంది, టాంజిబుల్ అసెట్స్ లో ఏమంటాం? ఇప్పుడు బిల్డింగ్ కి యొక్క ఎర్నింగ్ కెపాసిటీ పెంచుతుంది అనుకుంటే సబ్సిక్వెంట్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఒక ఫ్లోర్ వేసాను, దానిపైన ఇంకో ఫ్లోర్ వేసాను అనుకోమ్మా, దాని ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుందా పెరగదా? ఆ పెరుగుతుంది అనుకుంటే ఎక్స్పెండిచర్ ఏం చేస్తాం? లేకపోతే ఉన్న అసెట్ ని ఉన్న కెపాసిటీని అలాగే రిటైన్ చేస్తుంది అనుకుంటే కనుక దానికైనా ఎక్స్పెండిచర్ ఏం చేస్తాం? P&L చార్జ్ చేస్తాం కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా అంటే ఒరిజినల్లీ మనకి ఎంతైతే బెనిఫిట్ వస్తుందో దాని మీద ఇంకా ఎక్కువ బెనిఫిట్ క్రియేట్ చేస్తుంది అనుకుంటేనే సబ్సిక్వెంట్ ఎక్స్పెండిచర్ ఏం చేస్తామంట? దాంతో పాటుగా కాస్ట్ ని రిలయబుల్ గా మెజర్ చేయగలరు. సబ్సిక్వెంట్ కాస్ట్ ని రిలయబుల్ గా మెజర్ చేయగలుగుతున్నాను, తర్వాత ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఇంతకు ముందు కంటే ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే కనుక అప్పుడు సబ్సిక్వెంట్ ఎక్స్పెండిచర్ ఏం చేస్తామమ్మా? క్యాపిటలైజ్ చేస్తాం. అదర్వైజ్ చార్జ్ టు P&L. ఓకే. మెజర్మెంట్ సబ్సిక్వెంట్ టు ఇనిషియల్ రికగ్నిషన్. మా ఇనిషియల్ గా ఎప్పుడు ఎక్కడ రికగ్నైజ్ చేస్తాం? కాస్ట్ గా అనుకున్నాం కదా. మరి సబ్సిక్వెంట్ గా after initial recognition an intangible asset should be carried at cost less any accumulated amortization and any accumulated impairment losses. అమ్మ సబ్సిక్వెంట్ రికగ్నిషన్ కూడా దేనికి ఉన్నది? కాస్ట్ కు ఉన్నదా, రివాల్యుయేషన్ కు ఉందా? రివాల్యుయేషన్ అన్నాడు అక్కడ, అంటే కాస్ట్ లెస్ అమార్టైజేషన్స్ అని చెప్పాడు. అర్థమైందా? అంటే రివాల్యుయేషన్ ఉందా ఇక్కడ? ఇంటాంజిబుల్ అసెట్స్ ని రివాల్యుయేషన్ ఉందా? సబ్సిక్వెంట్ రికగ్నిషన్ లో ఎక్కడ కూడా కాస్ట్, అక్కడ మనం ఏ స్టెన్ లో మాట్లాడుకున్నప్పుడు ఏముంది? సబ్సిక్వెంట్ మెజర్మెంట్ అనేది కాస్ట్ గానీ రివాల్యుయేషన్ గానీ ఉంది, కానీ ఇక్కడ కాస్ట్ లెస్ అమార్టైజేషన్ ఆర్ ఇంపైర్మెంట్ లాసెస్ అని అంటున్నాడు. నెక్స్ట్ అమార్టైజేషన్ పీరియడ్. అమార్టైజేషన్ అంటే ఏమనుకున్నాం? డిప్రిసియేషన్, ఫార్మ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ ఇంటాంజిబుల్ అసెట్. సార్ ఇక్కడ మామూలుగా అయితే కనుక డిప్రిసియేషన్ లో ఏముంటదమ్మా? యూజ్ఫుల్ లైఫ్ ఉంటది, అవునా? ఇక్కడ యూజ్ఫుల్ లైఫ్ ఉంటది కదా. యూజ్ఫుల్ లైఫ్ ఉంటుందా, లేకపోతే ఆ పీరియడ్ అలా తీసుకోవాలి, అమార్టైజేషన్ అన్నాళ్ళు చేయాలి అనేది చెప్తున్నాడు అమ్మ. The depreciable amount of an intangible asset should be allocated on a systematic basis over the best estimate of the useful life. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? Best estimate of the useful life. Amortization should be commenced when the asset is available for use. రెడీ టు యూజ్ నుంచే మనం డిప్రిషియేట్ చేసేస్తాం అసెట్ ని, టాంజిబుల్ అసెట్స్ ని. రెడీ టు యూజ్ అప్పటి నుంచే కూడా డిప్రిషియేట్ చేస్తాం చేయమా? సో ఇక్కడ కూడా రెడీ టు యూజ్ ఉన్నప్పటి నుంచే ఇంటాంజిబుల్ అసెట్ ని అమార్టైజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. యూజ్ఫుల్ లైఫ్ ని బేస్ చేసుకుని estimates of the useful life of an intangible asset generally becomes less reliable as the length of the useful life increases. AS 26 adopts a presumption that useful life of the intangible asset unlikely to exceed 10 years. అంటే మాక్సిమం ఎంతమ్మా యూజ్ఫుల్ లైఫ్ టైం మీరు అంతా ఎస్టిమేట్ చేసుకోండి, కానీ ఎంత మించకూడదంట? ఇంటాంజిబుల్ అసెట్స్ యొక్క యూజ్ఫుల్ లైఫ్ టైం ఎన్ని ఇయర్స్ మించకూడదు? Is it clear or not? In some cases there may be a persuasive evidence that the useful life of the intangible asset will be a specific period longer than 10 years. In these cases the preassumption that the useful life generally does not exceed 10 years is rebutted and enterprise. అమ్మా ఇక్కడ ఒక పేటెంట్ ఉంది, ఆ పేటెంట్ ని నేను మీకు 15 ఏళ్లకి లీజ్ కి ఇచ్చా. నేను జనరేట్ చేసుకున్న పేటెంట్ ని మీకు 15 ఏళ్లకి లీజ్ కి ఇచ్చా. అంటే ఇది మోర్ దాన్ 10 ఇయర్స్. ఖచ్చితంగా ఒక ఎవిడెన్స్ ఉందా? రిలయబుల్ ఎవిడెన్స్ ఉందా లేదా? లీజ్ అగ్రిమెంట్ అనే ఎవిడెన్స్ ఉందా లేదా? అంటే ఇది 10 ఇయర్స్ లో అయిపోతుందా? లేదు కదా. మోర్ దాన్ 10 ఇయర్స్ అనేది ఉంది కదా, రిలయబుల్ ఎవిడెన్స్ ఉంది కదా. ఉంటే దాని యూస్ఫుల్ లైఫ్ ఎంత తీసుకోవాలి? మోర్ దాన్ 10 ఇయర్స్. అలాంటి ఏ అగ్రిమెంట్ లేదనుకో మన దగ్గర,
నేను ఏమీ లేకుండా 15 ఇయర్స్ అని నేను అస్యూమ్ చేసుకోవచ్చా యూస్ఫుల్ లైఫ్ టైం ని? ఇక్కడ కూడా యూస్ఫుల్ లైఫ్ తీసుకోమంటున్నారు కదా, యూస్ఫుల్ లైఫ్ ని బేస్ చేసుకుని అమౌంటైజ్ చేయమంటున్నారు కదా. ఆ యూస్ఫుల్ లైఫ్ ని నేను 15 ఇయర్స్ తీసుకోవచ్చా? వితౌట్ ఎనీ కొరాబరేటివ్ ఎవిడెన్స్ we should not take the useful life of more than 10 years. అర్థమైందా? అంటే మోర్ దాన్ అంటే ఎంత టైం తీసుకోగలను నేను? మాక్సిమం 10 ఇయర్స్. ఒకవేళ ఏది ఎవిడెన్స్ ఏమైనా ఉంటే కనుక మోర్ దాన్ 10 ఇయర్స్ తీసుకోవచ్చు. ప్రీ అజంప్షన్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అమోర్టైజేషన్ మెథడ్. మరి డిప్రిసియేషన్ మెథడ్స్ ఏమున్నాయి మనకి? SLM, WD ఎలా ఉన్నాయి కదా. అమోర్టైజేషన్ కి మెథడ్స్ చెప్పినట్టు a variety of amortization methods can be used to allocate the depreciable amount of an asset on a systematic basis over its useful life. These methods include straight line method, diminishing balance method, unit of production method. ఈ మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్ ని మీరు చూస్ చేసుకోవచ్చు అంటమ్మా. దేనికోసం? అమోర్టైజేషన్ కోసం. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా రెసిడ్యువల్ వాల్యూ. రెసిడ్యువల్ వాల్యూ అంటే salvage value kada. The residual value is the amount which an enterprise expects to obtain of an asset at the end of the useful life after deduction of the expected cost for disposal. Residual value of an intangible asset should be assumed to be zero. అంటే మనం ఖచ్చితంగా ఎంత తీసుకోవాలంటమ్మా రెసిడ్యువల్ వాల్యూని? టాంజిబుల్ అసెట్ అయితే రెసిడ్యువల్ వాల్యూ ఎస్టిమేట్ చేయొచ్చు, కానీ ఇంటాంజిబుల్ అసెట్స్ లో రెసిడ్యువల్ వాల్యూ ఎంత తీసుకోవాలంట? జీరో. అన్లెస్ అంటే కొన్ని కండిషన్స్ చెప్పినాడు, అవి సాటిస్ఫై చేస్తే వాల్యూ తీసుకోండి, లేకపోతే జీరో తీసుకోండి. ఏంటవి? దీస్ ఆర్ కమిట్మెంట్ బై థర్డ్ పార్టీ ఫర్ ది పర్చేస్ ఆఫ్ ది అసెట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్. 10 ఇయర్స్ అనుకున్నాం, 10 ఇయర్స్ తర్వాత 15 ఏళ్ళు అనుకున్నాం లీజ్ అగ్రిమెంట్ తర్వాత. ఆ లీజ్ అగ్రిమెంట్ తర్వాత వాడు ఏమన్నాడంటే నేను పేటెంట్ నేను పూర్తిగా కొనేసుకుంటాను సార్ అని అన్నాడు. అంటే వాడు కొంత అమౌంట్ పే చేసి కొనుక్కుంటానని చెప్పేసి మీకు గ్యారంటీ ఇచ్చాడు. గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఉన్నది కదమ్మా. అలా గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ అంటే రెసిడ్యువల్ వాల్యూ తీసుకోండి, లేకపోతే జీరో కింద తీసుకోవాలి. There is an active market for the asset. Residual value can be determined in reference to the market and it is probable that such a market will exist at the end of the useful life. అంటే ఇక్కడ దీనికి మనకి ఈ పేటెంట్ కి మార్కెట్ ఉంది, అది మార్కెట్ ఎండ్ ఆఫ్ ది యూస్ఫుల్ లైఫ్ టైం తర్వాత కూడా ఉంటుంది అని మీరు మెజర్ చేయగలిగితే రెసిడ్యువల్ వాల్యూ తీసుకోండి, లేకపోతే రెసిడ్యువల్ వాల్యూ ఎంత తీసుకోవాలి? జీరో. మై అమోర్టైజేషన్ మెథడ్ ని అండ్ అమోర్టైజేషన్ పీరియడ్ ని మనం ఎప్పుడెప్పుడు రివ్యూ చేయాలి? ఫర్ ఎవ్రీ బ్యాలెన్స్ షీట్ డేట్. ప్రతి బ్యాలెన్స్ షీట్ డేట్ కి మనం ఈ రివ్యూ అనేది చేసుకోవాలంటమ్మా. ఓకే నెక్స్ట్ recoverability of the carrying amount and impairment losses. Impairment losses of intangible assets are calculated on the basis of accounting standard 28. అమ్మ ఇంపైర్మెంట్ అంటే ఏమనుకున్నాం? ఇంటాంజిబుల్ అసెట్స్ లో కూడా ఇంపైర్మెంట్ అనుకున్నాం కదా. ఒక అసెట్ కి ఇంకా యూస్ఫుల్ లైఫ్ టైం మనం ఎస్టిమేట్ చేసిన యూస్ఫుల్ లైఫ్ టైం లేదు ఇంకా అని చెప్పేసి అనుకుంటే ఇంకా దాన్ని ఏం చేస్తామమ్మా? ఇంకా మన అసెట్ కింద చూపించుకుని దాని మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయడం కరెక్టా? సో కాబట్టి దాన్ని ఎంత ఏం చేస్తాము? ఇంపైర్మెంట్ లాస్ కింద మనం రికగ్నైజ్ చేస్తాం. ద సేమ్ థింగ్ విల్ బి అప్లైకబుల్ హియర్. అక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్ 26 లో కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ లో కూడా ఇక్కడ కూడా ఏముంటుంది? ఇంపైర్మెంట్ ఉంటుంది. ఆ ఇంపైర్మెంట్ కూడా దేని బేసిస్ లో ఉంటుందంట? అకౌంటింగ్ స్టాండర్డ్ 28 లో ఉంటుందంట. 28 ప్రకారం ఉంటుందంట. ఓకే రైట్. నెక్స్ట్ రిటైర్మెంట్ అండ్ డిస్పోజల్. ఎప్పుడు మనం ఇంటాంజిబుల్ అసెట్ ని డీరికగ్నైజ్ చేయాలి? ఇంటాంజిబుల్ అసెట్ షుడ్ బి డీరికగ్నైజ్డ్ ఎప్పుడంట? ఇఫ్ disposed of, అమ్మేసినప్పుడు, when no future economic benefits are expected to be used as a subsequent disposal అంటున్నాడు. అంటే అసలు మనకి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ జీరో అయిపోయింది అనుకుంటే, అసలు ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండవు అనుకుంటే మనం ఏం చేయాలంట? ఇమీడియట్ గా అసెట్ ని డీరికగ్నైజ్ చేయాలి. టాంజిబుల్ అసెట్స్ లో కూడా సేమ్. మా టాంజిబుల్ అసెట్స్ లో ఏమైనా మారిందా? ఏమీ మారలా. అక్కడ కూడా మనం ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ లేవు అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు అసెట్ ని రికగ్నిషన్ నుంచే తీసేయమంటాం. అర్థమైందా? ఇక్కడ కూడా సేమ్ థింగ్ ఉంది. నెక్స్ట్ డిస్క్లోజర్. ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ షుడ్ డిస్క్లోజ్ ద ఫాలోయింగ్ ఫర్ ఈచ్ క్లాస్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్, డిస్టింగ్విషింగ్ బిట్వీన్ ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అండ్ అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్. రెండింటికి సెపరేట్ గా చూపిస్తూ ఈ ఫాలోయింగ్ డిస్క్లోజర్స్ చేయాలంట. ఏంటది?
useful lives and amortization rates used, amortization methods, తర్వాత gross carrying amount and accumulated amortization and reconciliation of additions, retirements, impairment losses, amortizations during the period, other charges of carrying amount, ఇవన్నీ కూడా మనం ఇక్కడ టాంజిబుల్ అసెట్స్ లో కూడా ఏం చేసామమ్మా, ఒక షెడ్యూల్ ఇచ్చామా, ఓపెనింగ్ వాల్యూ ఆఫ్ ది అసెట్, తర్వాత ఎడిషన్స్ డ్యూరింగ్ ద ఇయర్, ఎడిషన్స్ త్రూ అమాల్గమేషన్స్, తర్వాత ఇంపైర్మెంట్ లాసెస్, తర్వాత ఇంకా మనకి డిప్రిసియేషన్, ఆ తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా మనం చూపించాలనుకున్నాం కదా. అలాగే ఇక్కడ కూడా రికన్సిలేషన్ స్టేట్మెంట్ లాగా మనం చూపించాలంటాం ఇంటాంజిబుల్ అసెట్స్. అర్థమైందా? సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్. ఓకే, లైక్ యాజ్ ఇన్ టాంజిబుల్ అసెట్స్ ఇక్కడ మనం సెపరేట్ ఏం చేయాలి, సెల్ఫ్ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్స్, అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ అని సెపరేట్ గా మనం డిస్క్లోజ్ చేస్తూ వాటిని సెపరేట్ గా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో డిస్క్లోజ్ చేయడం అనేది ఇక్కడ మేజర్ ఆస్పెక్ట్. ఇది అకౌంటింగ్ స్టాండర్డ్ 26. సార్ అకౌంటింగ్ స్టాండర్డ్ 26 లో టోటల్ గా ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే ఏమున్నది? ఫస్ట్, it should satisfy the definition and it should satisfy the recognition criteria. So recognition criteria ante enti same as accounting standard 10. ఏమన్నాడమ్మా, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండాలి, కాస్ట్ రిలయబుల్ గా మెజర్ చేయగలగాలి, and it should satisfy the definition of intangible assets, like ఐడెంటిఫైబుల్ గా ఉండాలి, నాన్ మానిటరీ గా ఉండాలి, వితౌట్ ఫిజికల్ సబ్స్టెన్స్ అనేది మనకి ఉండాలి. ఇలా మనకి ఏమనుకున్నాం, ఇంటాంజిబుల్ అసెట్ ని డెఫినేషన్ సాటిస్ఫై చేయాలనుకున్నాం. తర్వాత మనకి సెల్ఫ్ జనరేటెడ్ అసెట్ అనుకుంటే కనుక రీసెర్చ్ ఫేజ్, డెవలప్మెంట్ ఫేజ్. ఓకే, అందులో రీసెర్చ్ ఫేజ్ ఎక్స్పెండిచర్ అంతటిని P&L చార్జ్ చేస్తాం, తర్వాత డెవలప్మెంట్ ఫేజ్ ఎక్స్పెండిచర్ ని క్యాపిటలైజ్ చేస్తాం. అంతే కదమ్మా మాట్లాడుకున్నాం. తర్వాత ఇనీషియల్ గా ఇంటాంజిబుల్ అసెట్ ని ఎంతకు మెజర్ చేయాలి, కాస్ట్ కి మెజర్ చేయాలి. సబ్సిక్వెంట్ మెజర్మెంట్ షుడ్ ఆల్సో బి కాస్ట్ లెస్ అమోర్టైజేషన్. కానీ అక్కడ ఇంటాంజిబుల్ అసెట్స్ లో టాంజిబుల్ అసెట్స్ లో మనం ఏం నేర్చుకున్నాం, సబ్సిక్వెంట్ అనేది కాస్ట్ మోడల్ గానీ రీవాల్యుయేషన్ మోడల్ గానీ మనం మాట్లాడుకున్నాం. అంతే కదమ్మా, రైట్. ఇక్కడ సబ్సిక్వెంట్ ఎక్స్పెండిచర్ ని మనం ఏం చేస్తామమ్మా, క్యాపిటలైజ్ చేయాలా, ఎక్స్పెండిచర్ చార్జ్ చేయాలా అంటే ఫస్ట్ ఏమి ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్పి సాటిస్ఫై చేయకపోతే P&L చార్జ్ చేయమన్నారు. అసలు కండిషన్స్ ఏంటి క్యాపిటలైజ్ చేయడానికి అంటే ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఇంతకు ముందు వచ్చే దానికంటే పెరగాలి అండ్ కాస్ట్ ని కూడా మనం రిలయబుల్ గా మెజర్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే సబ్సిక్వెంట్ ఎక్స్పెండిచర్ ని మనం ఏం చేస్తాం, క్యాపిటలైజ్ చేస్తాం. తర్వాత ఇనిషియల్ మెజర్మెంట్, సబ్సిక్వెంట్ మెజర్మెంట్ అయిపోయిన తర్వాత అమోర్టైజేషన్స్ లో మనం ఏం మాట్లాడుకున్నామమ్మా, అమోర్టైజేషన్ పీరియడ్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. అమోర్టైజేషన్ పీరియడ్ ఇస్ ఆల్వేస్ యాజ్ లైక్ ఇన్ టాంజిబుల్ అసెట్ యూజ్ఫుల్ లైఫ్. కానీ ఇక్కడ ప్రీ అజంప్షన్ అనేది ఉంది. ఈ యూజ్ఫుల్ లైఫ్ ని ఎంత మించి తీసుకోకూడదంట, 10 years మించి తీసుకోకూడదు. అలాంటి రిక్వైర్మెంట్ టాంజిబుల్ అసెట్స్ లో ఉందా, AS 10 లో ఉందా, లేదు. కానీ ఇక్కడ యూజ్ఫుల్ లైఫ్ కి ప్రిజంప్షన్ ఉంది. ప్రిజంప్షన్ ఏంటి, 10 years. 10 years మించొచ్చా, మించకూడదు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? 10 years మించి మనం తీసుకోకూడదు. ఒకవేళ రిలయబుల్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే 10 years మించి కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అంతేనమ్మా. తర్వాత డిస్క్లోజర్ ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? టాంజిబుల్ అసెట్స్ లో లాగే ఇక్కడ అసెట్స్ ని రికన్సిలేషన్ అనేది సేమ్. ఓపెనింగ్, తర్వాత డ్యూరింగ్ ద ఇయర్ ఎడిషన్స్, ఇంపైర్మెంట్, తర్వాత ఇంకేదైనా ఉంటే కనుక అమోర్టైజేషన్, తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్. అమోర్టైజేషన్ లైఫ్ చెప్పాలి, ఇంకా సబ్సిక్వెంట్ గా ఇంకా అమోర్టైజేషన్ డీరికగ్నిషన్ ఎప్పుడు చేయాలి, ఇంటాంజిబుల్ అసెట్ ని అమ్మేసినప్పుడు లేదా దాని ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఆగిపోయినప్పుడు. సేమ్ అక్కడ కూడా టాంజిబుల్ అసెట్స్ లో కూడా అయ్యే కదమ్మా, ఇక్కడ కూడా అదే. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? అక్కడ రీవాల్యుయేషన్ మోడల్ ఉంది, ఇక్కడ రీవాల్యుయేషన్ మోడల్ లేదు. ఓకే, అక్కడేమో డిప్రిసియేషన్ అంటాము, ఇక్కడ అమోర్టైజేషన్. అక్కడ ఓన్లీ యూజ్ఫుల్ లైఫ్ అంటాడు, ఇక్కడ యూజ్ఫుల్ లైఫ్ తో పాటు ప్రిజంప్షన్ ఉంది. ప్రిజంప్షన్ ఆఫ్ యూజ్ఫుల్ లైఫ్ ఈజ్ మాక్సిమం 10 years. ఇఫ్ ఎవిడెన్స్ ఈజ్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ more than 10 years అనేది మనం కన్సిడర్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? దిస్ ఈస్ టోటల్లీ విత్ రెస్పెక్ట్ టు అకౌంటింగ్ స్టాండర్డ్ 26. అర్థమైందమ్మా? ఇంటాంజిబుల్ అసెట్స్. ఓకే, ఇంకా మనకు మిగిలిన స్టాండర్డ్ ఏంటి, ఒకటి అకౌంటింగ్ స్టాండర్డ్ 29. ఓకే, దట్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.